నమస్కారం. మనతో పాటు డాక్టర్ గంగాధర శాస్త్రి గారు ఉన్నారు. వారు సంగీతాన్ని, సాహిత్యాన్ని మొదటి నుంచి అధ్యయనం చేస్తూ, ఉపాసిస్తూ ప్రయాణం చేస్తున్నారు. గంగాధర శాస్త్రి గారు అనగానే ఒకప్పుడు మనకు ఘంటసాల పాటలు గుర్తుకొచ్చేవి, అంతకుముందు జర్నలిస్టు గుర్తుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు భగవద్గీతే గుర్తుకొస్తుంది. భగవద్గీతకు ఒక పర్యాయ పదంగా గంగాధర శాస్త్రి గారు మారారు. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి యొక్క పురస్కారాన్ని పొందారు. అది చాలా ప్రతిష్టాత్మకమైంది. దానికి కొన్ని నెలల ముందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాణిని సంస్కృత విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో గౌరవించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అనేకం వచ్చాయి. కళారత్న, హంస అనేకం వచ్చాయి. వారు సంగీతంతోనూ సాహిత్యంతోనూ రెండు కళ్ళుగా వారి జీవితం సాగుతోంది. వారిని అడిగి ముఖ్యంగా వారిలోని సంగీతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వారి సంగీత ప్రస్థానాన్ని ఓసారి తరచి చూద్దాం. నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు. మీకు అభినందనలు. కేంద్ర సంగీత నాటక అకాడమీ మీకు ఇటీవలే పురస్కారం ఇచ్చింది. అది రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు. చాలా ప్రతిష్టాత్మకమైంది. సంగీత రంగంలో, శాస్త్రీయ సంగీత రంగంలో సంపూర్ణంగా దానికే అంకితమై జీవితాంతం సాగించే వారికి మాత్రమే అటువంటిది దక్కుతుంది. కానీ మీలోని సంగీతానికి దక్కినట్టుగానే భావించాలి. సంగీతానికి ఇచ్చిన పురస్కారం కాబట్టి ఈరోజు మీలోని సంగీతాన్ని గురించి మాట్లాడుకుందాము. సంగీతంతో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది? మీ ఒంట్లో సంగీతం ఎలా? చాలా సంతోషం. ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు శ్రీమతి గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీద అందుకున్న తర్వాత నాతో జరుగుతున్న మొదటి ఇంటర్వ్యూగా దీన్ని భావించవచ్చు. ఈ ఇంటర్వ్యూ కూడా నా ముందు కూర్చున్న మా శర్మ గారు, ఆయనకి నేను ఎప్పుడు 2 డిజిగ్నేషన్స్ నేను మనసులో అనుకుంటూ ఉంటాను. ఆయన శబ్దద్రష్ట, వాచిక తపస్వి. సో వారి ముందు కూర్చుని నేను మాట్లాడడం అనే అవకాశం కూడా నిజంగా భాగ్యంగా భావిస్తాను. మీరు అడిగిన ప్రశ్న, అదే మీ ఒంట్లోకి సంగీతం ఎలా వచ్చింది? ఈ సంగీత నేపథ్యం మామూలుగా సంగీతం అనేది ఇది కూడా దేవభాష. దీన్ని గాంధర్వ విద్య అంటాం. మనకి 4 సహజ గుణా అభ్యాసే నలభ్యంతే అంటారు. ఆ 4 పరమాత్మ అనుగ్రహంతో పొందగలిగేవి ఏమిటంటే, సహజ గుణాలు ఏమిటంటే గాంధర్వంచ, కవిత్వంచ, శూరత్వం, ఉచితజ్ఞత, 4 సహజ గుణా అభ్యాసే నలభ్యంతే. మా పిల్లలకి మ్యూజిక్ నేర్పించండి సార్ అని పంపిస్తే మ్యూజిక్ వచ్చేది అట్లా. సో ఇన్బిల్ట్ పరమాత్మే, ఇన్బిల్ట్ ముఖ్యంగా గాత్రం. సంగీతానికి సంబంధించి ఇన్స్ట్రుమెంట్ అయితే నేర్చుకుంటే వస్తుందేమో కానీ గొంతు అయితే ఆల్రెడీ పరమాత్మ ఒక ఇన్స్ట్రుమెంట్ లోపల వేసి మన ఈ భూమి మీదకి పంపిస్తే, అది కూడా త్యాగరాజ స్వామి అంటారు, కళలు దైవదత్తాలు సాధన వల్ల విప్రకాశిస్తాయి అని. సో మనం రియలైజ్ అయ్యి మనం గాయకుడు, మన సంగీతం ముఖ్యంగా గాత్రం మనకు ఉంది అన్న విషయం మన తల్లిదండ్రులు గుర్తించి, చాలామంది తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల వీళ్ళకేదో పూర్వజన్మలో చాలా తపస్సు ఉంటే దాని ఫలితంగా వాడు రియలైజ్ అయితే అది ఇంకా అసలు అద్భుతం. నా విషయంలో అదే జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే నేను స్ఫూర్తి పొందింది నా తల్లిదండ్రులే. సంగీతం విషయంలో, నా గాత్రం విషయంలో, నా స్వరం విషయంలో, నా సంగీత ప్రయాణం విషయంలో నా తల్లిదండ్రులే నాకు ఘనమైన స్ఫూర్తి, బలమైన స్ఫూర్తి, సంస్కారవంతమైన స్ఫూర్తి. నేను ఇన్ని పదాలు వాడుతున్నా. ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు ఎలా పైకి వస్తావురా? ఏదో పిచ్చి పిచ్చి పాటలో, డ్యాన్స్ పాటలో, కదిపే పాటలు నేర్చుకుంటే నువ్వు జీవితంలో పైకి రావు, కుదిపే పాటలు నేర్చుకోవాలి అనే తల్లిదండ్రులకు నేను పుట్టుంటే నేను ఇప్పుడు అంటావా ఈ పాటలు పాడుకుంటూ తిరిగి ఉండేవాడినేమో తెలియదు. కానీ నాన్న మంచి పాట అంటే ఏమిటో నాన్న నాకు రుచి చూపించి, నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తాను, నాన్న గుండెల మీద నేను ఘంటసాల గారి పాటని మొట్టమొదటిసారి విన్నాను శ్రవణానంద భరితంగా. మా నాన్నగారు కాశీ విశ్వనాథ శర్మ గారు చాలా గొప్ప గాయకుడు. ఘంటసాల గారి పాటలంటే ఆయనకి పిచ్చి. మీరు విన్న మొట్టమొదటి పాట ఏంటి? అది పిలుపో మేలు కొలుపో. ఇది నాన్నగారి నుంచి చాలా మీకు ఇట్లా పరిచయమైన ఘంటసాల గారు. ఆయనతో పాటు ఆయన గొంతులో ఘంటసాల గారు అంటే ఏమిటో కూడా చెప్పాలి ప్రపంచానికి. ఆర్ద్రత అన్నారు. ఆయనలో ఆర్ద్రత, పవిత్రత, పరమశాంతి, విశేషమైన మాధుర్యం,
ఒక మెడిటేషన్ ఏమంటారు, ఒక ఆధ్యాత్మిక దివ్యానందం అంటామే, ఆ దివ్యానందానుభూతి, ఆత్మానందానుభూతి, ఇవన్నీ నేను విన్నది, నేను అయింది అక్కడే నిలబడి ఆరాధించడం మొదలెట్టి ఇవాళ ఈ మార్గం దాకా రావడానికి ప్రధానమైన కారణం అది కేవలం ఘంటసాల గారి. ఆయన కాకపోతే, ఆయన లేకపోతే నా భగవద్గీతకో, నా జీవితానికో, నా జీవిత ప్రయాణానికో, ఇవాళ మీ ముందు నేను ఇంటర్వ్యూకి నేను కూర్చోగలిగే అర్హత రావడానికో నాకు అవకాశం ఉండేది కదా శర్మ గారు. ఘంటసాల గారి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన వెళ్ళిపోయే సమయానికి నా వయసు 7 సంవత్సరాలే. 74లో వెళ్ళిపోయారు. 60 ఏళ్ళు పుట్టే నేను. ఆయన ఎవరో తెలియదు నాకు. అప్పటికే అంటే నేను నా చెవులు కాస్త యాక్టివ్గా, మనస్సు యాక్టివ్గా పనిచేసి పాట వైపుకి పరుగులు తీసే సమయం వచ్చే నాటికి మార్కెట్లో బాలసుబ్రహ్మణ్యం గారు, చిరంజీవి గారు ఆ ఎరా ప్రారంభమైపోయింది. అటు వెళ్తే ఎటు కొట్టుకుపోయి ఉండేవన్న తెలియదు. మీ పసి వయసులో ఘంటసాల మీకు ప్రవేశించాడు. ఖచ్చితంగా నాన్నగారు రుచి చూపించిన నాన్నగారికి, అలాగే అన్నమయ్య కీర్తనలు రుచి చూపించిన అమ్మగారికి, శ్రీలక్ష్మి మా అమ్మ పేరు. ఇద్దరు నాన్నగారు అమ్మగారు ఇద్దరు సంగీతాన్ని అభ్యసించారా? ఎలా? వాళ్ళిద్దరూ అభ్యసించలేదు. అది ఎంత శృత పాండిత్యమే తప్ప గురువుల దగ్గర నేర్చుకున్నది కాదు. నన్ను కూడా గురువుల దగ్గర ప్రవేశపెడితే నేను చాలా పైకి వస్తాననే స్థాయి నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి. అది అమాయకమైన తల్లిదండ్రులే. పాడుతుంటే ముచ్చటపడ్డం తప్ప. రెండోది అభద్రత కూడా ఉండేది వాళ్ళకి. ఇట్లా పాటలు పాడడం వల్ల నేనేం పైకి వచ్చాను? అమ్మ పాటలు పాడడం అనేది ఇంట్లోకి పరిమితం అయిపోయింది. ఈ పాటలు వీడు గట్టిగా సీరియస్గా కనుక పాడేయటం, అది నేర్చుకోవడం కనుక మొదలైతే చదువు పాడైపోతుందేమో అని భయపడి అసలు చాలా సందర్భాల్లో పాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మా నాన్న కొట్టేవాడు కూడా పాట ధరించి పాటలు అని. ఆయన మాత్రం పాడుతుండేవాడు. ఒక విచిత్రమైన స్థితి అన్నమాట. కానీ అది దీన్ని ఏమంటారంటే ఎలా ప్రవేశించిందంటే ఖచ్చితంగా పరమాత్ముడు అనుగ్రహమే, ఖచ్చితంగా పూర్వజన్మ వాసనా బలమే, పూర్వజన్మ సంస్కార ఫలితమే, పూర్వజన్మ తపః ఫలితమే అని నేను ఖచ్చితంగా డెస్టినీని నమ్ముతాను. మీ జీవితంలో ఈ వ్యక్తి మీకు కలవాలనుంది, కలుస్తాడంతే. మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాడంతే. మిమ్మల్ని ఉన్నతమైన లక్ష్యం వైపుకి తీసుకెళ్తాడంతే. మీ జాతకం, మీ దుష్కర్మ ఫలితం ఉందనుకోండి, అక్కడ అదే ప్లేస్లో ఇంకొక దుర్మార్గుడు కూడా ఎంటర్ అవుతాడంతే. మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేస్తాడంతే. కర్మ సిద్ధాంతం. నేను దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను. అంటే మీ మా తాతలు ఎవరున్నా సంగీత వాతావరణం ఉన్నారా? ఎలాగ? మా తాత ముత్తాతలు అంటే చాలా గొప్ప గాయకులేం కాదు, కానీ మా మావయ్య గారు చాలా గొప్ప గాయకుడు. మా పిన్నులు బాగా పాడతారు. మా నాన్న, అమ్మ అంటే ఎటు చూసినా ఒక గాయకుల మధ్యలో ఉండటం కారణంగా అది విశేషమైన ప్రభావాన్ని నా జీవితం మీద చూసింది. నాన్నగారు ఏమైనా సంగీత ప్రదర్శనలు ఇచ్చారా? ఇంట్లోనే పాడు? నాన్నగారు ఏమీ ప్రదర్శనలు ఏమి ఇవ్వలేదు. నా ప్రతి ప్రదర్శనలోనూ ఆయన పాల్గొనేంతగా ఆయన నాకు స్ఫూర్తినిచ్చాడు. మీ ప్రదర్శనకు ఆయన స్ఫూర్తి. ఇవాళకి నేను నాన్నగారు అసలు పర్ఫెక్షన్లో, నాన్నగారి దగ్గర నుంచి నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఉంది. నేను పాటలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తారలెల్ల పగలు పరదాల దాగే పాడుతున్నప్పుడు, ఇది ఘంటసాల గారిది మా ఇంటి దేవత సినిమా. మృతి లేకపోతే రుచి లేదంటున్నాడు. అసలు ఎంత గొప్ప మాట అది. ఈ భావ సంస్కారానికి కూడా ఘంటసాల గారే ఆద్యుడు. ఆయన ఆ మహానుభావుడు లేకపోతే, సరే ఆయన ఏదో నా కోసం పాడలేదు, ఇదేదో సంస్కారం వల్ల ఎంతసేపు అట్టే లాగుతూ ఉండేది. అందులో సంగీతం, అందులో సాహిత్యం, అందులో ఆర్ద్రత, మాధుర్యం, విశేషమైన మాధుర్యం, మెలడీ అంటాం చూడండి. సో అంతటి అన్నీ కలిసిన అసలు ఆ గాత్రమే అమృతం అయితే, నేను ఎప్పుడు ఉదాహరణ కూడా చెప్తుంటాను, మిగతా పాటలన్నీ తేనె తాగుతున్నట్టు అనిపించేవి. శర్మ గారు ఇది అమృతం. ఘంటసాల గారి పాట అమృతం తాగడం, అదొకటే అమృతం. ఈ అమృతం తాగడం అలవాటు అయిపోయిన వాడికి ఇక తేనో, కాఫీనో, టీనో, మిగతా గొంతులో డ్రింకులు అవుతాయి కానీ అమృతం అవ్వదు. తర్వాత అమ్మ అన్నమయ్య కీర్తనలు పాడేవారు అన్నారు కదా. అవునవును, అమ్మాయి అన్నమయ్య కీర్తనలు. ఆవిడ మీద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రభావం. తర్వాత క్లాసికల్ మ్యూజిక్ మాత్రం, సినిమా పాటలు, నాన్నగారు సినిమా పాటలు పాడేవారు కాదు, అమ్మ సినిమా పాటల్లో కూడా క్లాసిక్సే. జగముల చిరునగవుల మము పాలించే జనని, అంత శుద్ధిశుద్ధంగా సినిమాల్లో క్లాసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆవిడ క్లాసికల్ రాగంలో పాట కదా కేదార్ గౌడ. సో అట్లాంటి అవి అమ్మ అలాగే పాడుతుంటే చాలా తన్మయత్వం అనిపిస్తుండేది. సో ఇంకా మీరు ఏ వైబ్రేషన్స్ చుట్టూతో తిరుగుతుంటారో వాటి ప్రభావం మీ మీద లేకుండా ఎలా ఉంటుంది? అందులో సంగీతం, అందులో సాహిత్యం. అమృతం అంటే ఘంటసాల గానం అన్నారు కదా, ఇది పి సుశీలది. ఆవిడ కూడా తత్తుల్యమే. ఇది లీల గారిది. శ్రీలలిత శివజ్యోతి లీల గారిది. ఘంటసాల గారి రహస్యం సినిమాలో
ఇవాళకి దానికి ఆరతి సమయంలో ఇదే పాట అంటే కీర్తన తుల్యమైన ఈ పాటే పాడడానికి చాలా మంది ఆడవాళ్ళు ఇష్టపడతారు. ఇది కీర్తనే, కీర్తించేది కీర్తనే కదా. కీర్తనే అంటే అర్థం ఏంటి? కీర్తించడం, దేవతను స్తుతించటం, కీర్తించటం. అది కూడా శాస్త్రీయంగా, శాస్త్రీయ రాగంతో. కేదార గౌడ్ అన్నారు కదా. ఇప్పుడు సుశీల గాత్రం కూడా అమృతమే కదా. అద్భుతం. నేను అదే చెప్తుంటాను. నేను బాగా అత్యంత ఆశ్చర్యపోతూ, అభిమానిస్తూ, ఆరాధిస్తూ అలాంటి గాత్రాల్లో మగవాళ్ళలో ఘంటసాల గారు, స్త్రీలలో సుశీల ప్యూరెస్ట్ అన్నమాట. ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా నిజానికి అవి ఇన్బిల్ట్ ఎక్స్ప్రెసివ్ వాయిసెస్ అంటాం దాన్ని. పరమాత్మ గొంతుతో పాటు దాని ఏమంటారు, ఒక భావం కూడా వేసి పంపించారు. మిగతా గాయకులు నేను చాలా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు భావం కోసం భావం వేసేవాళ్ళు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ పడాలంటే ఎక్స్ప్రెషన్ వేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. మిగతా గాయకులు ఆ లిస్ట్ చెప్పక్కర్లేదు, కానీ ఘంటసాల గారు ఎక్స్ప్రెషన్ వేసి పాడుతున్నట్టు ఉండదు. అది సుశీల కూడా అంతే కదా. సుశీల్ గారు కూడా అంతే. ఆ గొంతులోనే ఉంది అది, ఆ మాధుర్యం, ఎక్స్ప్రెషన్, భావం. ఘంటసాల, పి సుశీల ఇద్దరు గొంతులు కూడా అమృతం, అమృత తుల్యం ఆ గానం. తర్వాత వాళ్ళిద్దరివి కూడా ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్, ఇద్దరు కూడా పుట్టడమే భావంతో పుట్టారు. కరెక్ట్. అది వాళ్ళు అసలు నిజంగా తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్ముడు ప్రసాదించిన ఆస్తులలో సంగీతానికి సంబంధించి త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, ఘంటసాల గారు, సుశీల గారు సరస్వతులు వీళ్ళు. చాలామంది అంటారు, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, లతా మంగేష్కర్ కంటే కూడా ఇంకా గొప్ప భావస్ఫోరకమైన అమృతతుల్యమైన గాత్రం సుశీలదంటారు. అవునవును, తీగ లాంటి గాత్రం సుశీల్ గారిది. ఆవిడ చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా అంటుంటారు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగులో ఎవడైనా గొప్పవాడు పుడితే ఆ తెలుగు వాళ్ళు వాడిని గుర్తించరు, వాడిని గమనించరు, వాడిని ఆరాధించరు. నేను ఉదాహరణ కూడా చెప్తుంటాను. బాలసుబ్రహ్మణ్యం గారు రవీంద్ర భారతిలోకి అడుగు పెడితే అటు చూస్తుంటారు జనాలు, కూర్చుని జనాలు. అదే బాలసుబ్రహ్మణ్యం గారు తమిళనాడులో ఒక రికార్డింగ్ థియేటర్లోనో ఒక పబ్లిక్ థియేటర్లోనో అడుగు పెడితే అందరూ లేచి నిలబడతారు. అంత గౌరవం ఇస్తాం, అంత గౌరవం. నేను ఒకసారి ఈ సంపూర్ణ భగవద్గీత రికార్డ్ అయిన తర్వాత మంగళంపల్లి గారికి వినిపించడానికి నేను చెన్నై వెళ్ళా. ఒక గంట సేపు కూర్చున్నాము. మన ఏలపాటి శివప్రసాద్ అతను తీసుకెళ్ళాడు. ఒరే, ఇది ఆయనకి వినిపించాలరా, ఆయన ఆశీస్సులు, అసలు ఎవరి ఆశీస్సులు ఉన్నా లేకపోయినా ఆయన ఆశీస్సులు ఉంటే చాలు. ఆయన ఆధునిక వాగ్గేయకారుడు, గంధర్వుడు, దానికోసమే పుట్టినవాడు. ఏదైనా కర్మ చేస్తే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదైనా మీరు పని చేయాలనుకుంటే ఆ పనినే కర్మ అంటాం మనం సంస్కృతంలో. ఆ పనికి నువ్వు ఎంచుకున్న సబ్జెక్టుకి నువ్వు ఐకాన్ అయిపోయేట్టుగా కృషి చేయాలి. తానే ఆ పని అయిపోవడం, పనే తానవటం. అది లేకపోతే అసలు పని చేయొద్దు, అసలు పని చేయకూడదు. సినిమా సంగీతానికి ఘంటసాల గంధర్వుడు దొరికినట్టుగా కర్ణాటక సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తెలుగువాడు అయిన గంధర్వుడు. దురదృష్టవశాత్తు ఏంటంటే తెలుగువాడు కావటం వల్ల ఆయన ఇప్పుడు తను రాసి తను స్వరబద్ధం చేసి సంస్కృత భాషను కానీ, ఆంధ్ర భాషను కానీ, అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని కానీ ప్రపంచవ్యాప్తం చేయటంలో శీర్షస్థానం వహించిన మంగళంపల్లి గారికి భారతరత్న రాకపోవడం అత్యంత దారుణం. అది మన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. ఘంటసాలకు కూడా భారతరత్న ఇవ్వాలి కదా. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది. ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళు కొన్ని వందల వేల లక్షల మందిని ప్రభావితం ఎవడైతే చేస్తాడో నిస్వార్థంగా, వాళ్ళు ఖచ్చితంగా భారతరత్న అర్హులు. వీళ్ళని కంట్రిబ్యూషన్ స్థాయి అంటాం. ఎవరికి భారతరత్న ఇవ్వాలంటే పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని తిరిగి లోకానికి ఇచ్చేసి వెళ్ళిపోవాలి, వాడి కోసమే కాదు. అసలు అలాంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వద్దు అంటాను. ఈ పాయింట్ సీరియస్గా తీసుకోండి మీరు. అవార్డులు ఎవరికి ఇవ్వాలంటే కంట్రిబ్యూషన్ స్థాయిలో ఉన్న వాడికి మాత్రమే. నేను నా కోసం పాడుకుంటూ, డబ్బు తీసుకుని పాడుకుంటూ జీవితాంతం అది పాట కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసలు త్యాగం లేని బుద్ధి, త్యాగం లేని జీవితం, గివ్ బ్యాక్ టు ది సొసైటీ అని తిరిగి జనాలకు ఇవ్వగలిగే మనస్తత్వం లేని వాడికి ఎందుకు అవార్డులు? దేనికి అవార్డులు? ఇప్పుడు ఘంటసాల కానీ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ కానీ వాళ్ళు డబ్బులు తీసుకొని పాటలు పాడి కచేరీలు చేసినప్పటికీ వాళ్ళు ఒక సమర్పణ, ఒక దైవభక్తి, ఒక అంకిత భావము అలా చేసిన ఉన్నాయి కదా. నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తాను. నేను మంగళంపల్లి గారికి ఈ భగవద్గీత వినిపించే పని మీద ఆయన దగ్గరికి వెళ్తే ఒక అరగంట అయింది. అది విన్నారు, చాలా గొప్పగా ఆయన ఆశీర్వదించారు. భగవద్గీత ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వు శాశ్వతంగా ఉండిపోతావు అన్నాడు ఆయన. శాశ్వతంగా ఉంటుంది కదా. అసలు అది అంతకంటే నా జీవితానికి ఒక మహర్షి, ఒక సంగీత ఋషి బ్లెస్సింగ్ని నేను తీసుకున్నట్టుగా భావించాను. ఆ సందర్భంగా నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈ తెలుగు వాళ్ళ మీద, ఈ తెలుగు జాతి మీద, ఈ తెలుగు రాష్ట్రం మీద, ఇక్కడున్న పరిపాలకుల మీద మీకు ఎక్కడో కోపం వచ్చి మీరు చెన్నై వెళ్ళిపోయారు.
ఎవరి మీద అయితే కోపం వచ్చిందో మళ్ళీ అదే వ్యక్తి మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర కూర్చుని మీ గండపెండేరం తొడిగి క్షమించమని చెప్తున్నట్టుగా. ఆయన ఎవరో కాదు, మన ఎన్టీ రామారావు గారు తొడిగి మిమ్మల్ని సారీ చెప్పినట్టుగా, మిమ్మల్ని అంత ఘనంగా మిమ్మల్ని మళ్ళీ మన రాష్ట్రానికి ఆహ్వానించాడు కదా. ఆహ్వానించిన తర్వాత కూడా మీరెందుకు మన తెలుగులో స్థిరపడలేదు, తెలుగునాట ఎందుకు స్థిరపడలేదు, ఈ భూమి మీద మీరు ఎందుకు లేరు, ఇక్కడ పుట్టిన వాళ్ళు కదా, మీకు మమకారం లేదా అని అడిగితే ఆయన అసలు మనసంతా గాయమైపోయేట్టుగా, ఆయన మనసంతా గాయమై వినేవాళ్ళ మనసులో కూడా గాయమయ్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏమన్నారంటే ఆయన, అసలు పాట అంటే సినిమా పాటే అనుకునే తెలుగు రాష్ట్రానికి నాతో ఏమి పని అన్నాడండి ఆయన. పాట అంటే సినిమా పాటే అనుకునే ఆ రాష్ట్రానికి నాతో ఏం పని అన్నాడండి. ఎంత గాయమైపోయి మీరు మరి వాళ్ళ ఛానల్స్ చూస్తే అర్థమవుతుంటుంది. మీరు శాస్త్రీయ సంగీతాన్నో శాస్త్రీయ నృత్యాన్నో మీరు తమిళనాడు, కర్ణాటక, కేరళ వీళ్ళు ట్రెడిషన్స్ని వీళ్ళు గుర్తించినట్టుగా, వీళ్ళు ప్రోత్సహించినట్టుగా, వీళ్ళు ఆదరించినట్టుగా, వీళ్ళు పూజించినట్టుగా, గౌరవించినట్టుగా మరి ఏ రాష్ట్రం గౌరవించిందని మనం అనుకోలేము. ఇప్పుడు సంగీతం అంటే కూడా సినిమా పాట అయిపోయినట్టుగా భావించాలంటారు ఆయన మాటల ప్రకారం. అంతే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి ఇక్కడ ఆదరణ లేదని చెప్పటం. సినిమా ఆదరణ ఉంటే అసలు త్యాగరాజ స్వామి కూడా ఇక్కడే ఉండేవాడు కదా, తిరువాయూరు ఎందుకు వెళ్తాడు ఆయన? సో మన మొదటి నుంచి ఈ తెలుగు జాతి అంతంత మాత్రమే. వింటారా అంటే వింటారు, స్పందిస్తారంటే స్పందిస్తారు. ఇద్దరు తెలుగు వాళ్ళే కదా, ఇద్దరు తెలుగు వాళ్ళు ఉండి వాళ్ళని ఏమాత్రం ఏమి గౌరవించుకున్నారు, ఏమి కాపాడుకున్నారు. మన భూమిని వదిలిపెట్టి వెళ్ళటానికి వీల్లేదు. మీరు సంగీత ద్రష్టలు, త్యాగరాజ స్వామి అన్నారు చూడండి, ఆయన సంగీత జగద్గురు అన్నారు చూడండి ఆయన. అంతటి గొప్ప మహాత్ముడు మన రాష్ట్రంలో లేకుండా, తెలుగు రాష్ట్రాల్లో లేకుండా ఇప్పటికీ చూస్తున్నాం. ఈ జాడ్యం, తెలుగు జాతికి ఉన్న జాడ్యం ఇప్పటికీ. ఘంటసాల గారికి జయంతి లేదు తెలంగాణలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఘంటసాల గారికి ఆయనకి జయంతి ఉత్సవాలు చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది, అలాగే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఫిబ్రవరి 11 జయంతి, December 4th, వర్ధంతి February 11 చేసేవాళ్ళు. అసలు లేదు ఇక్కడ. అది అంటే కంటి తుడుపు అసలు పూర్తిగా లేదు. ఘంటసాల గారి విగ్రహం అయితే దారుణం. అంటే చూస్తే ఏంటంటే ఆయన మీద కూడా ఆంధ్రోడు అని ముద్ర వేసే స్థాయికి దిగిపోయి దీని ప్రభుత్వాలను అనాలా, వ్యక్తుల సంస్కారాలను అనాలా, అసలు నాకు అర్థం కాదు. అది భగవద్గీతకి, మీరు జాగ్రత్తగా ఉండండి శర్మ గారు, భగవద్గీతకి మతం ఏమిటి, ఘంటసాల పాటకి ప్రాంతం ఏంటి? ఎక్కడో నేను ఒక 2014 టైంలో కర్ణాటక రాష్ట్రంలో ఏదో గ్రామం అండి, అది హళిబేడు సంథింగ్, అక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను పిలిచారండి ఘంటసాల గారి పాటల కోసం. ఘంటసాల గారి పాటల కోసం కర్ణాటకలో ఘంటసాల గారి పాటలు అంటే ప్రాణం. కర్ణాటకలో పుట్టింది ఇక్కడ. తెలుగు భాష రాని తమిళియన్స్ కూడా ఘంటసాల తమిళ పాటలు అద్భుతంగా ఆరాధించేవాళ్ళు. పీసుసేనని ఆమె తమిళ పాట అద్భుతమైన పాటలు పాడారు. అలాగే ఎస్ జానకి కర్ణాటకలో, తమిళనాడు. మన వాళ్ళు ఇక్కడ పుట్టినందుకు ఘంటసాల గారి పేరుతో ఈ రోజుకి అవార్డు ఉందండి. ఘంటసాల గారి పేరుతో అవార్డులు ఇచ్చేదండి ఇక్కడ. ఆయన ఆంధ్ర ఖాతాలో. ఇంకా చాలా విచిత్రం ఏంటి, కేసీఆర్ గారికి ఘంటసాల గారి పాట అంటే ప్రాణం. ఒకరోజు నేను ఘంటసాల గారి జయంతి, అప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు, ఘంటసాల గారి పాటలు, ఘంటసాల గారి జయంతి కార్యక్రమం TV5లో ఎప్పుడో జరుగుతుంటే నేను ఆ రోజు గెస్ట్ పాడుతున్నప్పుడు అది చూస్తున్న కేసీఆర్ గారు పక్కనే ఉన్న MP సంతోష్, నేను ఒకరోజు వాళ్ళ ఛానల్లో నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇన్సిడెంట్ చెప్పాడు. చుట్టూతో మిమ్మల్ని గుర్తుపట్టేవాళ్ళు, మీరు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇతను ఎవరు, నేను ఎప్పుడు పాడుతా తీగేదో పాడుతున్నాను, ఎవరితను అని అడిగాడు ఆయన. అడిగితే నేను తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవడూ మాట్లాడలేదుట, మాకెవడో ఇతను తెలియదు అన్నట్టుగా. తెలుగువాడు ఎలా ఉంటాడు చూడండి. వెంటనే సంతోష్, ఆయన పేరు గంగాధర శాస్త్రి, ఘంటసాల గారి పాటల్లో ఆయన ఈ సంథింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పని ప్రకటించుకోవడం కోసం కాదు. ఘంటసాల గారి పాటలు అంటే అంత ప్రాణం ఉన్న కేసీఆర్ గారు ప్రాంతాలకు అతీతంగా ఆయన ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ అందరూ ఓన్లీ ఆంధ్ర వాళ్ళే ఉండరు కదా, ఓన్లీ తెలంగాణ వాళ్ళే ఉండరు కదా, గుజరాతీలు, ముస్లింలు, పంజాబీలు, తమిళులు, కన్నడలు, మలయాళం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఎవరి ఏరుబడిలో అయితే మనం ఉంటున్నామో, ఎవరైతే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే నీ మంత్రి ఎవరని అడిగారు నన్ను, నేనేమంటాను? నీ రాజు ఎవరని అడిగారు, కేసీఆర్ అంటున్నా నేను. ఎక్కడైతే మీరు జీవిస్తున్నారో ఎక్కడైతే జీవిస్తున్నా నా పరిపాలకుడు ఆయన. అప్పుడు ఆయన దృష్టిలో నేను అలాగే ఉండాలి కదా. ఘంటసాల గారేంటి అలా ఉన్నారేంటి, అంత నిరాదరణకు గురి అయ్యారేంటి? అసలు నాలాంటి వాళ్ళకైతే 10 సంవత్సరాలు అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపే లేదు. నేను తెలుగువాడని ఎందుకు నేను హర్ట్ అయి మాట్లాడుతున్నానంటే, నేను అన్నిటికీ అసలు స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం
భగవద్గీత ప్రచారమే మార్గం అని బలంగా నమ్మి నా జీవితం మొత్తాన్ని నేను వెనకాలేమి నాకేమి బ్యాంక్ బ్యాలెన్స్లు ఏం లేవు. చాలామంది రిటైర్మెంట్ తర్వాత గేమ్ ఆడుతుంటారు. రిటైర్మెంట్ తర్వాత నేను యంగ్ ఏజ్లో అన్నీ వదిలేసుకుని ఆ ఉన్న కాస్త ఫ్యామిలీ జీవితం వదిలేసుకుని డబ్బు ఎలా సంపాదించాలో తెలియక ఉన్న డబ్బు వదిలేసి ఏదో పిచ్చి పట్టిన వాళ్ళలాగా వాడిని నువ్వు గుర్తించొద్దు. ఇన్ని ఛానల్స్లో కనిపిస్తుంటే ఇంకా భగవద్గీత ఫౌండేషన్ ఈ దేహి అని అడుక్కుని ఇదంతా ఒక ఆవేదంతో ఎందుకు చెప్తున్నానంటే గుర్తించండి అనే స్థితికి ఎప్పుడైతే ఇట్లాంటి ఆర్టిస్టులు ఉంటారో మీకు క్షేమం కాదు. అది మీకు క్షేమం కాదు. ఆ రాజ్యానికి ఆ రాజుకి క్షేమం కాదు. మేము మా కోసం కాదు, వీఆర్ ఫర్ ది పీపుల్ అన్నప్పుడు నువ్వు కూడా దాంతో పాటు ఉండాలి. సో అలా మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు వినిపించిన ఆ మాట అన్నాడు ఆయన. అసలు ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యా. ఆ రాష్ట్రంతో నాకేం పని అంటే నన్ను లాగి లెంపకాయ కొట్టినంత బాధపడ్డా నేను. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీరు అటువంటిది అనిపిస్తున్నారు. ఇప్పటికీ అదే అనిపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే మీరు అన్నారు చూడండి, అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే జ్ఞానం అనే మార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మీరు గుర్తించండి అని అడుక్కునే స్థితిలో మేము గుర్తిస్తే నీ ఇది గుర్తించకపోతే నీ అది అంతే. అది నువ్వు ఆడికి భానుమతి గారికి పద్మశ్రీ పురస్కారం వచ్చే సందర్భంలో ఒక జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నించారట. ప్రశ్న, మీకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది కదా, మీ స్పందన ఏంటని. స్పందన ఏముంది, వాళ్ళకి మంచి టేస్ట్ ఉందని చెప్పి నిరూపించుకున్నారని చెప్పి. సూపర్, కరెక్ట్ కదా, కరెక్ట్ అది. మీరేమిటి మరి మీరు ఇందాక ఇంట్రడక్షన్ అన్నారు చూడండి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంస్కృతానికి దిక్సూచి, సంస్కృత వ్యాకరణానికి దిక్సూచి, నీ వాక్కుకి సంస్కృత వాక్కుకి దిక్సూచి అయిన పాణిని, మహర్షి పాణిని యూనివర్సిటీ నుంచి ఇక్కడ చేసిన ప్రయత్నాన్ని అక్కడ గుర్తించడం ఏంటి, ఇక్కడ గుర్తించకపోవడం ఏమిటి? నేను ఏ రాజ్యంలో ఉన్నాను? నా తల్లి కదా నన్ను గుర్తించాల్సింది. అంటే ఇటువంటి వాతావరణం వల్లే మనకు పూర్వం కూడా వాగ్గేయకాలందరూ కూడా ఆ తమిళనాడు ప్రాంతంలోనే త్యాగాన్ని. ఖచ్చితంగా మీరు తమిళ అసలు అంటే బేసిక్గా నేచర్ కూడా మన తెలుగు వాళ్ళ నేచర్ ఇది. తమిళ నేచర్ ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి ఒక్కొక్కరిని దేశం కోసం అర్పిస్తారు అంటారు చూడండి. అలా వాళ్ళు ప్రతి ఫ్యామిలీ అందులోంచి సమాజానికి ఒక ఆర్టిస్ట్ని సమాజానికి అందించడానికి ఉవ్విళ్ళూరుతుంటుందండి. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మలయాళం కుటుంబాలు కానీ. ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక సంగీతం ఉంటుంది, సంగీతం ఉంటుంది, లేదా నాట్యం ఉంటుంది, ఒక ఆర్టిస్ట్ అండి. వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ఇన్స్ట్రుమెంటలిస్ట్ కూడా. మీలో నాన్నగారు అమ్మ మీలో సంగీతం ఉంది, మీలో పాటగాడు ఉన్నాడని ఎప్పుడు గుర్తించారు? వాళ్ళు చిన్నప్పటి నుంచి గుర్తిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు పాడుతున్నారు, ఇప్పుడు టీవీలు ఇవన్నీ ఏం లేవు, నాన్నగారు పాడుతున్నారు, అమ్మ పాడుతోంది, నేను కూడా కూని రాగాలు తీస్తున్నాను. అది 5వ తరగతి 6వ తరగతి దగ్గరకు వచ్చేసరికి రేడియో దగ్గరే నిలబడ్డాం, జనరంజన వింటాం, ఆ పాటలు వినడం. నాన్న ఏమన్నా తిడతాడేమోనని భయం వేస్తే నాన్న బయటికి వెళ్ళిపోతే మళ్ళీ రేడియో పెట్టడం. ఇవన్నీ కూడా అమ్మ ద్వారా నాన్న తెలుసుకోవటం. అందులో ఎంత దీక్ష ఉందో, ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాన్న తెలుసుకోవటం. బయట ఎక్కడన్నా సాంగ్స్ కాంపిటీషన్స్, ఘంటసాల గారి సాంగ్స్ కాంపిటీషన్స్ జరిగితే అక్కడ ఈయనే 5 రూపాయలు ఫీజు కట్టేసి రేపు సాంగ్స్ కాంపిటీషన్స్ వెళ్ళి పాడిపో అని, ఏ పాట పాడాలో అమ్మ చెప్తూ ఉండేది. మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అవి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ప్రాక్టీస్ లేని ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేను ఈ ప్రాక్టీస్ కూడా, నాన్నగారు అంటే నాకు ఎంత భయం అంటే, ఈ ప్రాక్టీస్ కూడా నాన్నగారు ఇంట్లో లేని టైం చూసుకుని, నేను ఇందాక ఏదో పాట చెప్పాను, ఆ తారలెల్లా, అందులో ఒక గమకం ఏదో పడదు. మురళీ మోహన వినీల మేఘశ్యామ, ఆ ఆరోహణ అవరోహణలో ఎక్కడో తప్పితే ఇది మనకు వచ్చేట్లేదు లేని నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది వదిలేసి దాని సంగతి చూడకుండా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంటే కంఫర్టబుల్గా, కర్టెన్ వెనక నుంచి మా నాన్న వింటున్నాడని తెలియక వెళ్ళిపోతుంటే నెక్స్ట్ లైన్లోకి కర్టెన్ ఓపెన్ చేసి మా నాన్న వచ్చి డిప్ప మీద ఒకటేసి, వెధవా పాట అంటే పాడాలరా, మేనేజ్ చేయకూడదు, దాటవేయకూడదు, గమకాన్ని మేనేజ్ చేయకూడదు అన్నాడు. అది నా జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప మాట. నేను అది ఇప్పటికీ జనాలు భగవద్గీత యోగ కర్మసు కౌశలం అని చెప్తుంటుంది. నువ్వు చేసే పనిలో నైపుణ్యమే, అంటే క్రియేటివిటీనే యోగం అని చెప్తుంది. కౌశల్యం అంటే నైపుణ్యం, స్కిల్, బ్రిలియన్స్. ఆ స్కిల్ కాకుండా బ్లైండ్గా ఏ పని చేయొద్దని చిన్నప్పుడే మా నాన్న భగవద్గీత రూపంలో నన్ను మందలించాడా అని ఇప్పుడు నాకు తెలుసుకుంటే అనిపిస్తుంటుంది అనమాట. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి, అంకిత భావంతో చేయాలి. సో నేను ఘంటసాల గారి పాటల్లో అన్డౌటెడ్లీ నేను మాస్టర్ అని నాకు కాన్ఫిడెన్స్ రావడమే నేను భగవద్గీతలో దిగడానికి అసలు ప్రధానమైన మెట్టు. ఆ విశ్వాసం కలిగిన తర్వాత ఖచ్చితంగా అంతే. మీరు అమ్మ గాత్రం నుంచి విన్న అన్నమయ్య కీర్తనలు ఏంటి సార్? ఇంట్లో ఏమి వినేవాళ్ళు అన్నమయ్య కీర్తనలు? ఆవిడ బాగా ఇష్టపడేది
జో అచ్యుతానంద చాలా ఇష్టం. అది అట్లా తలుపు దగ్గర అలా కూర్చుని అలా కునికిపాటు పడుతూ ఉండేవాళ్ళం అది వింటున్నప్పుడు. ఈ శ్రీలలిత శివజ్యోతి, ఈ జో అచ్యుతానంద చిన్నప్పుడు అంటే చాలా బిగినింగ్ డేస్లో అన్నమయ్య కీర్తనలకి విశేషమైన పాపులారిటీ ఇక రావడానికి ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తిరుపతి దేవస్థానంలో పివిఆర్కే ప్రసాద్ గారి ద్వారా ఆయన అన్నమయ్య సంకీర్తనలో ఒక 5 క్యాసెట్లు చేశాడు. అవును, నా బాల్య దశలో అది. తర్వాత నేను హైదరాబాదు చిన్నప్పుడు విన్నారు అవన్నీ చిన్నప్పుడే ఉన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను విన్న 80sలో తయారైనట్టుంది అది. నేను విన్న మొదటి క్యాసెట్, నేను చాలా విశేషంగా ప్రభావితమైన కీర్తన అన్నమయ్య కీర్తన, శోభారాజు గారు కంపోజ్ చేసింది, దాచుకో నీ పాదాలకు. అనగలుగుతారా బల్లవెల? దాచుకో నీ పాదాలకు, నీకోసమే ఒకటి ఉంది కదా, అది ఇది ఒకటే రాగం. అది ఇది ఒకటే రాగం. ఇది భాగ్యశ్రీ. ఇందులో ఆర్ద్రత ఎక్కువ కనిపిస్తుంది. ఆర్ద్రత ఎక్కువ. ఈ ఆర్ద్రత మిమ్మల్ని ఆకర్షించింది. ఆర్ద్రత బాగా ఆకర్షించింది. ఆ సందర్భం కూడా అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, ఈ రామదాసు, అలాగే తిరుపతి దేవస్థానానికి తన జీవిత చివరి కాలంలో వాళ్ళు ఏమంటారు ఆస్థాన గాయకుడిగా పనిచేసిన ఘంటసాల గారు, వీళ్ళందరూ యోగులండి. వాళ్ళ కోసం వాళ్ళు ఇప్పుడు ఆ సాహిత్యం ఎవరి కోసం చెప్పండి? దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివే, నా నాలుకపై నుండి నానా సంకీర్తనలు. సృష్టికి మూలం శబ్దం, శబ్దానికి మూలం ఓంకారం, ఓంకారం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మం అంటే పరమాత్మ. పరమాత్మే నీ వాక్కుకి మూలకారకుడైనప్పుడు ఆ వాక్కుని, ఆ శబ్దాన్ని, ఆ స్వరాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం వాడతావా? ధనార్జన కోసం వాడతావా? దాచుకుంటే వీళ్ళ కాన్సెప్ట్ వేరు కదా. ఇప్పుడు అది దాచుకోవడం దోచుకోవడం కదా. కాబట్టి నాకు ఏదైతే భావం వచ్చిందో, ఏదైతే ఒక ఆవేశం వచ్చిందో, ఏదో ఒక రాగం అనిపించిందో, ఏదో ఒక శబ్దం అనిపించిందో, వాటన్నిటిని పదాలుగా మాలలుగా అల్లి తిరిగి వీటన్నిటికీ స్ఫూర్తినిచ్చి ఎంత అనుగ్రహాన్ని నాకు ప్రాప్తింపజేసిన నీ పాదాలకే సమర్పిస్తాను తప్ప ఇదంతా నేను బయట పట్టుకుపోయి డ్యాన్సులు చేసి పాటలు పాడి పిచ్చ పాటలు పాడి ఈ పిచ్చ పాట పాడకపోతే, ఇప్పుడు చూడండి అసలు జనాలు ఎలా ఉంటారు, ఈ పిచ్చపాట పాడకపోతే, ఈ రెండర్థాల పాట పాడకపోతే, నేను నో అంటే తర్వాత వచ్చే పాటలు కూడా పోతాయని వేసి అవతారం ఎత్తి అన్నీ మనమే పాడేసి, అందుకని మీకు సినిమా పాటకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అన్నమయ్య కీర్తనకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. కాలం చెల్లవు వాటికి. ఎందుకంటే పరమాత్మతోనే అనుభూతి, చప్పట్లతో అతనికి లింక్ లేదు. ఎవడు వింటాడో ఆనందిస్తాడో దాంతో లేదు. వింటావా నీ అదృష్టం. ఆయన భక్తితో ఆయన దైవానికి ఆయన రాసుకున్నాడు. సో అందుకని అది ఇది ఇందులో మీరు ఎక్కడి నుంచి వచ్చాం ఈ పాయింట్, మీరు ఆర్ద్రత అన్నారు చూడండి. ఆర్ద్రతకి ప్రధానమైన కారణం నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు స్వామి. ఎల్లబ్ధ్వాచాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే అంటాడు. అంటే ఏ లాభము పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలెను. వాళ్ళు యోగులు. ఈ లాభం నాకు నిన్ను కీర్తించే యోగం ఉందే, ఇంతకంటే నువ్వు ఇంకా ఏమిచ్చినా వాటికి దీంతో సమానం కాదు, అక్కర్లేదు. అదే హైయెస్ట్ యోగం, అదే హైయెస్ట్ అంటాడు. యోగా ఆఫ్ హైయెస్ట్ లెవెల్. నేను భగవద్గీతను పట్టుకుని పాకులాడడానికి కూడా ఇంతకంటే ఇంకా యోగం ఏం లేదు. అంటే మామూలు ఇన్ని రసాలు ఉన్నాయి, నవరసాలు అంటారు, రసాలు అనంతం అంటారు, అదే వేరే సబ్జెక్ట్. ఆ లాక్షణిక అంశాన్ని అలా పక్కన ఉంచితే మీరు మామూలుగా ఎక్కువ ఆర్ద్రత, కరుణ రసార్ద్రమైన అటువంటి వాటి పట్ల మీరు ఎక్కువ మీరు ఆకర్షితులు అవుతారని నాకు అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. సో మీ కరుణ ఇష్టమా? ఇష్టమైన కరుణ చాలా ఇష్టం. కరుణ ఇష్టం. ముందు అసలు అనుభూతి అండి. గానకళాబోధిని పుస్తకం తీస్తే గొప్ప స్వరం అనే పదానికి గొప్ప వ్యుత్పత్తి అర్థం ఇస్తారు. అదేంటంటే స్వ అంటే స్వయంగా, రమ్ అంటే రంజింపజేయునది. గాయకుడు ఏం చేయాలంటే ముందు తను పరవశించాలి, అప్పుడు ఇతరులు పరవశిస్తారు. ఇతరులు పరవశించడం కోసం తను పరవశించినట్టుగా యాక్ట్ చేస్తే వాళ్ళు కూడా వింటున్నట్టుగా పరవశించినట్టుగా యాక్ట్ చేస్తారు. అది ఘంటసాల గారిలో మనం చూడం. ఉభయభర్షులు అవుతారు. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు. ఆ గాత్రంలో మీరు ఇందాక అన్నారు ఆర్ద్రత, అదొకటే కాదు. అవును, కొన్ని గాత్రాలు అన్నీ ఒలుకుతాయి. మీరు ప్రేమకిను ఈ విషాదం వీటికి ఏమి తేడా లేదండి. రెండు ఆరాధన భావం నుంచి వచ్చేవి లెవెల్స్ అంతే.
లవ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, భక్తి భగవద్గీతలో భక్తి యోగా ఉన్నాడు, ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఒకడు పరమాత్మని ఆరాధిస్తున్నాడు, రెండు ప్రేమే. మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ, మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి. రెండిటికి మనోవాక్కాయ రెండిటికి త్రికరణ శుద్ధిగానే మీకు మనసు స్పందిస్తుంది. వాడు అదే పనిలో ఉంటాడు, రెండు ఏకమవటం కదా, ఏకమవడం ఉంటాడు. మీరు అక్కడి నుంచి ధనుర్దాసు అనే కథ మనం విన్నాను చూడండి. వాడు ఎండ పడితే అమ్మాయి విశాల నేత్రాలనే కథలో వాడు ఎండ పడితే ఆ అమ్మాయి కళ్ళు వాడిపోతాయని, ఆ వాడిపోతే తను చూడలేనంతగా ఆ అమ్మాయిని ప్రేమిస్తూ అది ప్రేమ, భక్తి, జీవితం, సర్వస్వం అనుకుంటున్న వాడికి రామానుజాచార్య ఎదురుపడ్డాడు. ఇది చాలా అసలు విశేషంగా ఉంది. ఇది ఇంత అంకిత భావంతో అంటే ఆయన దృష్టిలో ఇంత అంకిత భావంతో కొంతకాలంలో ఏమంటారు నశించిపోయే అందాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడా, వీడికి ఏదో జ్ఞానోదయం కలగజేయాలి అని వాడు పక్కన నిలబడి, ఎరా నువ్వు దేని వంక చూస్తున్నావు నాయన అని, అందం వంక, ఇంతకంటే అందం చూపిస్తే అన్నాడు. ఇంపాసిబుల్ స్వామి అన్నాడు. చింతామణిలో అదే చివరిలో శాశ్వతమైన సౌందర్యం అని, శాశ్వతమైన సౌందర్యాన్ని చూపిస్తాను రా అంటే, ఉండదు స్వామి అన్నాడు. చూపిస్తే నేను అటు మరలుతాను అన్నాడు. దా అన్నాడు. రంగనాథ స్వామి దగ్గర తీసుకెళ్ళాడు. చూడరా అన్నాడు. మహాత్ముల స్పర్శ, మహాత్ముల మనోబలం, మహాత్ముల దివ్యమైన ఆశీర్బలం, వాళ్ళ వాక్కు అలా ఉంటుంది. అక్కడ నిలబడ్డాడు, చూశాడు. అంతకంటే ఎం లబ్ధ్వా చాపరం లాభం, ఇప్పుడు నాకు నీకంటే ఇంకెవరు అక్కర్లేదు స్వామి. అంతే అత్యంత సౌందర్యాన్ని ఆయన చూశాడు. నేను అట్లాంటి గాత్ర సౌందర్యాన్ని ఘంటసాల గారిలో చూశా. ఇప్పుడు మీరు పాడారు అది కాంచన్నమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండని, అది తిక్కన గారి పద్యము, నతనశారుడు. ఇప్పుడు ఆయన ఘంటసాల గారు పాడిందని మీరు ఆయన ఆత్మని మీలో కలుపుకొని మీరే ఆయనగా మారిపోయి ఆయనే మీరే పాడినప్పుడు అక్కడ ఆ పాత్రలన్నీ ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు కదా. వాడు వీడు చివరికి వచ్చేసి ఆయన భీష్ముడి గురించి ఒక్కొక్క పాత్రను చెబుతున్నాడు. ఆ పాత్రలన్నీ మనకి సినిమా టీవీ ఎదురుగా లేకపోయినా, థియేటర్లో లేకపోయినా మనకు ఆ పాత్రలు కనిపిస్తున్నాయి. అవును, ఆ గాత్రం ద్వారా దర్శింపజేసిన మహాత్ముడు ఆయన. అట్లాంటి ఆ డెప్త్ ఉన్న, దాని డెప్త్ అంటాం ఇంగ్లీష్లో, అంత లోతైన అంటారు మానసిక ఆనందాన్ని, దీని మానసికం కూడా పైపైన ఆత్మానందాన్ని అందించగలిగిన గొంతది. అంటే హైట్స్ అండ్ డెప్త్స్ రెండూ ఉన్నాయి. ఈ సంగీత వాతావరణంలో మీకు శాస్త్రీయమైన సంగీతాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు నేర్చుకోలేదన్నారు, వాళ్ళ శృతం అన్నారు, సహజంగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిందన్నారు. సో మీకు సంగీత శాస్త్రం ప్రత్యేకంగా నేర్పించారా, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? నాకు శాస్త్రీయ సంగీత స్పర్శ నాకు ప్రధానంగా రావడానికి అబ్బటానికి కారణం ఘంటసాల గారు. మది శారదాదేవి మందిరమే కళ్యాణి, శివశంకరి, శివానందలహరి శివశంకరి, దర్బారి కానడ, చాలా రాగాలు అంటే శాస్త్రీయ రాగాలన్నిటికీ నాకు అబ్బిన శాస్త్రీయ సంగీతం ప్రారంభ దశలో ఇలాంటి సినిమా పాటల ద్వారానే నాకు శాస్త్రీయ సుగంధం అద్దింది. పాటలు పద్యాలు ఇవి నేను అందుకనే ఘంటసాల గారు ఎవరి పాట అయినా నేర్చుకుంటే పాటలే వస్తాయి, ఘంటసాల గారి పాట నేర్చుకుంటే సంగీతం కూడా వస్తుంది, శాస్త్రం కూడా తెలుస్తుంది అని చెప్తుండేవాడిని. సో మీకు ప్రత్యేకంగా నేర్పించారా, నేర్చుకున్నారా? నేను ఇది మా ఊళ్ళో అవకాశం లేదు. మా అవనగడ్డలో, కృష్ణా జిల్లా అవనగడ్డ, అదేదో చాలా అసలు ఇదంతా కూడా మనకి లింక్ లాగా అనిపిస్తుంది. కృష్ణా జిల్లా, కృష్ణా తీరం, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత, ఘంటసాల గారు పాడిన భగవద్గీత, ఆ పక్క ఊళ్ళోనే పుట్టిన, అదే తాలూకాలో పుట్టిన నేను దాన్ని కంప్లీట్ చేసి ఘంటసాల గారు పాడిన అసంపూర్ణ భగవద్గీతని సంపూర్ణం చేసేవాడు కూడా మన తాలూకా వాడే, మన జిల్లా వాడే, మన తెలుగు వాడే అయి ఉండాలనే లక్ష్యంతో అటు వెళ్ళి దాన్ని పూర్తి చేయగలగటం అనేంత దివ్యమైన అనుగ్రహం పరమాత్మ ఇవ్వడం అనేది నా జీవితంలో ఇవన్నీ కోఇన్సిడెన్స్ అని కూడా నేను అనుకోనది, అది పరమాత్మ స్క్రిప్ట్ రిటర్న్. సో దీన్ని నేను డిగ్రీ వరకు నేను ఈ పాటలు నేర్చుకుంటూ అంతకంటే ఏముంది, సాంగ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ, అప్పటికి టీవీలు లేవు, మా ఊళ్ళో ఏదో యువత కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఉండేవి, ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఊళ్ళోకి వచ్చి రికార్డ్ చేస్తుండేవాడు. ఇంతవరకు వయోజన కార్యక్రమం, యువజన యువజనుల కార్యక్రమానికి వచ్చినప్పుడు సినిమా పాటలు కాకుండా, లలిత సంగీతం కాకుండా కొత్త పాట ఏదైనా మీరు పాడితే రికార్డ్ చేస్తాం, వాళ్ళు ఎల్లుండి వస్తున్నారు రేడియోలో, ఆకాశవాణిలో. అసలు అది జీవితంలో మొట్టమొదటి అద్భుతమైన స్టెప్, అది రికార్డింగ్ ఎక్స్పీరియన్స్. అది పాడుతున్నప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడ చెప్పలేదు. ఇది అంటే చెప్తే ఇప్పుడు కొత్త పాట ఏమిటి, ఎలా కొత్త పాట ఎవరు నేర్పుతారు,
అంటే పక్కనున్న ఆయన పక్కనున్న నా స్నేహితుడు ఎవరో నేర్పడం ఏమిట్రా, నువ్వే కంపోజ్ చేసి పాడేసేయని. నేను కంపోజ్ చేసి దానికి సంగీత దర్శకుడు ఉండాలిరా అని. సంగీత దర్శకుడు ఏం అక్కర్లేదు, నువ్వేమనుకుంటే అది చేసేయి, మరి ఏం పాట పాడాలి అనగానే ఆ పక్కనే ప్రభాకర్ని వెంటనే గుర్తొస్తాను చూడండి. ప్రభాకర్ అని ఒక ఆయన హార్మోనియం పెట్టుకుని నేను అంబేద్కర్ మీద ఒక పాట రాశాను అని. అంబేద్కర్ మీద రాశారా, ఇవ్వండి అని. బాబా సాహెబ్ మా అంబేద్కర్ ఓ పాట కంపోజ్ చేసి పాడేసి ఇదేం చక్రవాక రాగం అది. సో అట్లా అంటే ఇవన్నీ అంటే బాల్యం నుంచే మనమే పాట ఎవరన్నా రాస్తే మనకి ట్యూన్ చేసుకోగలిగే శక్తిని ఇవ్వడం, కామన్ సెన్స్ ఇవ్వగలగడం, యాక్టివ్నెస్ ఇవ్వగలగటం, మన ఒక తార్కిక స్వభావం ఇవ్వగలగటం. ఇది బ్లైండ్గా నేర్చుకోకుండా ఏ పనిని ఆచరించినా, నేను అందరికీ చెప్పే పాఠాల్లో ఇది కూడా ఒకటి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి, ఘంటసాల గారి ఆయన పాడిన శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, క్లాసికల్. ఇది ఏ మోక్ష స్థితి అని చెబుతూ ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము అనే పదం వాడతాడండి. తెలియాలి ఏంటో తెలియాలి. ఆత్మజ్ఞానం అంటే మీరు దీని ఏమంటారు, పారమార్థికమైన దాని అర్థం ఏమిటంటే ఆత్మ అంటే పరమాత్మ. ఏ పని చేసినా ఇది పరమాత్మ భగవదర్పితంగా కర్మలు చేయటం, ఏ పని చేయటం వల్ల పరమాత్ముడు ఆనందించి నేను అనుగ్రహిస్తాడో ఆ పని చేయటమే కర్మయోగం అవుతుంది. లౌకికంగా నువ్వు ఏ పని చేసినా దాని మీదే ఫలితం వైపుకు దృష్టి సారించకుండా దాని మీదే అద్భుతంగా చేయటానికి కావలసిన మానసిక స్థితి కావలసిన, అంటే త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ, మనస్సులో ఏమనుకుంటున్నావో అది మాట్లాడు, ఏది మాట్లాడుతున్నావో అది ఆచరించు. మనస్సు వాక్కు కర్మ. అలా ఒక పని చేస్తేనే ఆ పనికి నువ్వు ఐకాన్గా నిలబడగలవు అనేది ఈ ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం. ఘంటసాల గారి పాటలు నేర్చుకునేటప్పుడు అలా ఉండేది. సో ఆ ప్రభావంతోనే మీరు చక్రవాక రాగంలో అంబేద్కర్ పైన ప్రభాకర్ రాసిన పాటని మీరు చేయటం ద్వారా నాకు బాల్య దశలోనే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే నేను సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాను. నేనే గానం, నేనే సంగీతం. అయితే ఇది నేర్చుకుంటున్నప్పుడు, పాడుతున్నప్పుడు నన్ను ఎవరు చూసినా ఈ అబ్బాయి ఘంటసాల పాటలు పాడతాడు, ఘంటసాల గారి పాటలు పాడతాడు. అసలు ఆ పాటలో ఆ గొప్ప ప్రత్యేకత ఉంది. నేను ఇది కూడా చూశాను నా బాల్య దశలోనే. ఘంటసాల గారు కాక ఇంకా ఏ గాయకుడి పాట పాడినా వాడిని గౌరవభావంతో చూడడం నేను వినలేదు శర్మ గారు. ఘంటసాల గారి పాటకే ఆ ప్రత్యేకత ఉంది, ఆ గౌరవం ఉంది. ఘంటసాల గారి పాటలు పాడతాడరా అంటుండేవాళ్ళు. పాడినంతగా ఘంటసాల గారిని అలా గౌరవించాడు. ఆ గౌరవం మనకు తెలియకుండానే ఇది ఏదో బీజం పడి ఆ మహానుభావుడి బాటలో పయనించి ఆయన ఎంత గౌరవం ఉందో ఆ గౌరవంలో కొంత ఆ గంధం నాకు కూడా అబ్బటానికి కారణం. మళ్ళీ నేను అగైన్ తల్లిదండ్రులు మళ్ళీ మన పాయింట్కి వస్తే, సో అట్లా నేను ఏదో ఎంత నేర్చుకున్నా. మా ఊరి కోట సచ్చిదానంద శాస్త్రి గారు వచ్చారు. అదొక హరికథ, అదొక అత్యద్భుతమైన అనుభూతి. ఆయన శివతాండవ స్తోత్రం ఆయన నుంచి ఇన్స్పిరేషను. రెండవది ఆయన పాడే రాగాలు. అక్కడ నేను ముందు కూర్చుని అదంతా అయిపోయినప్పుడు 7వ తరగతి చదివేవాడికి ఆయన దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇది ఏ రాగం అని. రాగాలు అడిగేంత, రాగాలు తెలుసుకునేంత పెద్దవాడు అయ్యావుట్రా నువ్వు అనేవాడు ఆయన. నేను ఐఎమ్ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కోట సచ్చిదానంద శాస్త్రి గారు. అది మహానుభావుడు. అంటే అలాంటి విద్వన్మణి, విద్వన్మూర్తి, అట్లాంటి సరస్వతిని, పుంభావ సరస్వతి, అందులో సంగీతం, సాహిత్యం, నటన, నాట్యం ఇన్ని కలిపి అసలు మన దృశ్యాన్ని కళ్ళ ముందుంచటం అన్నది సినిమా కాక నేను చూసిన మహానుభావుడు, నాకు పరిచయం చేసిన మహానుభావుడు ఆయనే. వాళ్ళు సర్వకళల సమాహారం అంటారు హరికథ. ఆదిభట్ట నారాయణ దాస్ ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఈ కాలం ఆయన తర్వాత ఆధునిక వాగ్గేయకారుడు, ఆధునిక హరికథా పితామహుడు నా దృష్టిలో కోట సత్యానంద శాస్త్రి. అందగాడు ఆ ప్రదర్శన అసలు నేను మిస్ అవ్వకుండా వినేవాడిని. ఆయన దగ్గర నుంచి కొంత రాగాలు ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు అసలు ఎంత సినిమా పాటలు పాడినా వాడు సినిమా పాటలు పాడతాడరా అనడం విన్నా. సినిమా పాట అంటే ఒక గాలి పాటని, సినిమా పాట అంటే అంతమంత మాత్రం గౌరవం అని, అశాస్త్రీయమని. కాబట్టి నాకు అప్పుడు చిన్నతనంలో అనిపించింది ఏంటంటే, ఏ కళకైనా శాస్త్రీయ సుగంధం అద్దనిదే, దానికి గౌరవం రాదు. ఏదో అర్థమైపోయింది. సినిమా పాటను అంతంత మాత్రంగానే చూస్తారు. కానీ ఇప్పుడు ఇందా మీరు పాడిన పాటలు కానీ పద్యాలు కానీ సినిమాల్లో వచ్చిన పద్యాలు అయినప్పటికీ వాటన్నిటికీ కూడా శాస్త్రీయమైన రాగాలతోనే అవి కంపోజ్ చేశారు. కాబట్టి వాటికి గౌరవం. కాబట్టి ఇవాటికి మనకి గుర్తు, ఆయా రాగానికి ఏ రాగ లక్షణాలు ఉంటాయో సంపూర్ణంగా యాజ్ ఇట్ ఈజ్గా 100%
ఒక త్యాగేయ కీర్తన, ఒక అన్నమయ్య కీర్తన వింటే మనకు ఎటువంటి ఆ రాగ లక్షణం అక్కడ మనకు దర్శనం అవుతుందో పర్ఫెక్ట్గా ఆ పద్యాల్లో ఆ పాటల్లో కూడా అదే ఉంది. పక్కకి వెళ్ళలేదు, 100% రాగాన్ని న్యాయం చేశారు. అవునవును. ఆ రోజు అలా అనుకున్నప్పుడు నేను అది ఎక్కడో ఎంత సినిమా పాటలు ఎంచుకున్నా, ఎంత ఆర్ద్రంగా ఉన్న పాటల్ని అంతే ఆర్ద్రంగా ప్రజెంట్ చేయడానికి మనం సంకల్పించిన, ఎన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాకు ప్రథమ బహుమతులు వచ్చినా ఎక్కడో ఒక బలమైన తీవ్రమైన అసంతృప్తి ఉండేది. సినిమా పాట కింద లెక్కేశారు, సినిమా గాయకుడి కింద లెక్కేసి సినిమా పాటలు పాడతాడు రా అని. అప్పుడు నేను అనుకున్నది మనం శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంది. అప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని అనుకున్నాం, కానీ నేర్చుకోవడానికి సోర్స్ లేదు అప్పుడు. మీ ఊళ్ళో లేదు అప్పుడు. అది నేను డిగ్రీ వచ్చేంత వరకు ఆగాను. డిగ్రీ అయిపోయి ఎప్పుడైతే నేను బిఏ చదివాను, అంతా అవనగడ్డే మీ చదువంతా అవనగడ్డే. ఎదగటం తెలంగాణ, హైదరాబాద్. సో మా అమ్మ ఎర్ర బస్సు ఎక్కించి పంపించింది. అక్కడ మీ నాన్నగారు అమ్మగారు ఏం చేసేవాళ్ళు మామూలుగా? నాన్నగారు మునసబ్బు కరణాలు ఉన్నాయి చూడండి, అందులో మునసబ్బు చేశాడు ఆయన. చాలా కాలం, చాలా దశాబ్దాల పాటు మునసబ్బు చేశాడు. ఆ తర్వాత మా ఊళ్ళోనే, అంటే ఏ ఊరికి చేసేవాడు మున్సిపుగా? మా ఊర్లోనే ఒక లాయర్ ఉండేవారు. ఆ లాయర్ దగ్గర ప్లేడర్ గుమాస్తా అంటారు, అలా పనిచేశాడు. మాకు ఒక 25 ఎకరాల పొలం ఉంది. నేను నా 10th క్లాస్ అయిపోయే సమయానికి అనేక సార్లు తుఫాన్లు రావడం కారణంగా ఆ పొలాలు మొత్తం, ఆ ఎకరాలు, ఆ పొలాలు, స్థలాలు అన్నీ సర్వనాశనం అయిపోయి చివరికి బికారు స్థితిలో ఒక ఇల్లు ఒక్కటే మిగిలింది. సో పొట్ట చేతో పట్టుకుని నేను హైదరాబాద్ వచ్చాను. అంటే నాన్నగారు ఏ ఊరికి మున్సిపుగా చేశారు? అవనగడ్డ. అవనగడ్డ చాలా పెద్ద ఊరు కదా? అవనగడ్డ చాలా పెద్ద ఊరు, తాలూకా హెడ్ క్వార్టర్ అంతే. అదేమి చాలా పెద్ద ఊరు అంటే ఇంత కర్ణాలు మున్సిపల్ అంటే అంతే. ఆ ఊరికి పెద్ద ఊర్లో అయితే 2 కర్ణాలు 2 అలా ఉంటారు కదా? అలా కాదు, అది ఒక కరణం, ఒక మున్సబ్, అలా చేశాడు. కరణం గారు కూడా మీకు బాగా పరిచయం? బాగా పరిచయం. అంటే 83 ఎన్టీ రామారావు కర్ణికాలో తీసేంత వరకు మీ నాన్నగారు అపోజిట్లో ఉన్నారు. తీసేయటంతో ఆయన కూడా పాపం రెస్ట్ తీసుకుని రామారావు గారికి నమస్కారం చేసి, మీరు జాతికి చేసిన మహోపకారం, మేమందరం చాలా కృతజ్ఞతలు అన్నట్టుగా ఆయన నమస్కారం చేసి, నేను ఇంతకాలం నీ సినిమాలో పాటలే, నీ లవకుశలో పాటలే. లవకుశ అంటే లవకుశ మొత్తం మ్యూజిక్ కంపోజిషన్, సినిమా కంపోజిషను అదొక సపరేట్ ఒక పాఠ్య పుస్తకాలు, ఒక పెద్ద బాల శిక్ష లాగా అసలు మనలాంటి గాయకులకు కూడా అదేంటారు, మనకు ఓళ్ళ నుంచి బళ్ళు కట్టుకుని సినిమా థియేటర్లకి చూడడానికి బళ్ళు కట్టుకుని అట్లా వేల మంది అలా తరలి వచ్చిన సినిమా అది. బయట ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టి కటౌట్లు పెట్టేసి అక్కడ పూజలు చేసిన, కొబ్బరికాయలు కొట్టేసిన సంఘటన లవకుశతో మొదలైంది. అంటే సినిమాతో పాటు ఘంటసాల చేసిన ఆ స్వర రచన, కంపోజిషన్ అనేది లవకుశ సినిమాలోని పాటలు, పద్యాలు సినిమా సంగీతానికి అసలు అది హైయెస్ట్ అంటారు కదా? నిజంగా హైయెస్ట్. అందులో ప్రతి పాట ఆణిముత్యం, ప్రతి పద్యం ఆణిముత్యం. ఒక పాట స్మరించుకుందాం, అందులో ఫోక్ ఉన్నాయి, మెలడీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక పాట స్మరించుకుందాం, ఒక పద్యం స్మరించుకుందాం. పద్యం ఏమిటంటే, సీతమ్మ తల్లిని అడవిలో వదిలిపెట్టరమ్మని శ్రీరాముడి ఆదేశానుసారం వదిలిపెట్టి, ఏంటి లక్ష్మణ నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేమిటి, ఏంటి నువ్వు అకారణంగా దుఃఖిస్తున్నావు అంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత. ఆవిడ ముందంటాడు, వచింపకపోదునే విన్ము తల్లి. వాల్మీకి సీతమ్మ సందేహిస్తుంది, నేను లేని సమయంలో రాముడు సుఖంగా ఉంటున్నాడేమో అని సందేహం వస్తుంది. ఒకే బాణము ఒకటే మాట. చాలా విశేషం ఏంటంటే ఘంటసాల గారి గాత్రంలో చాలా గొప్పతనం. రేలంగికి పాడినా మ్యాచ్ అవుతుంది, వాల్మీకి మహర్షి అనే వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడికి పాడినా మ్యాచ్ అవుతుంది, యంగెస్ట్ ఎన్టీ రామారావుకి మ్యాచ్ అవుతుంది, అంతకంటే యంగెస్ట్ కాంతారావు గారికి పాడినా మ్యాచ్ అయింది. ఏంటది? ఆ గాత్రంలో ఉండే అంత ఒదుగు. నేనేమంటానంటే భాష, ఘంటసాల గారి దగ్గర నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే సంగీతంతో పాటు భాషా సంస్కారం, ఎలా పలకాలి, ఎలా రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు. మహాప్రాణాలు ఎక్కడున్నాయి ఇప్పుడు?
మరి ఎక్కడైనా విమర్శించినా కూడా అసలు రకరకాల పెచ్చ అసలు ఆ ట్రోల్ చేసేవాడు కూడా జ్ఞానం లేకుండా. ఇతర నేను ఈ సందర్భంగా ఇతర భాషల నుంచి మన తెలుగు పాటలు పాడడానికి వచ్చే వాళ్ళకి ఎక్కడైనా ఆహ్వానమే. ఇక్కడి నుంచి పోయి బాలసుబ్రహ్మణ్యం గారి పాడలా, కన్నడ, తమిళ అన్ని పాడారు కదా. అయితే ఏం చేయాలంటే వాళ్ళు చేయాల్సింది, సార్ నేను పాడిన భాష కరెక్టేనా, ఎందుకంటే భాష మీద నేను గౌరవించకపోతే నన్ను గౌరవించరు మీ వాళ్ళు, అందుకని ఎక్కడైనా తప్పులుంటే చెప్పండి అని గాయకుడు అడగగలగాలి. ఇష్టం వచ్చినట్టు పాడేసి నువ్వు లక్షలు పట్టుకెళ్ళిపోతే మళ్ళాంటి వాళ్ళు ఏమంటారండి? భాష తెలిసిన వాళ్ళు. రెండోది ఆ భాష ఏమిటో చెప్పే డైరెక్టర్ లేడు, చెప్పే సంగీత దర్శకుడు ఎవరో ఒకళ్ళిద్దరు మనం టైంలో అక్కడ ఉంటారో లేదో తెలియదు. రచయిత కూడా పెద్దగా తెలియదు. రచయిత కూడా తెలియని రచయితలు దురదృష్టవశాత్తు వాళ్ళు ఉండటం, లేదా రచయితలు రచయితలు లేరని అనలేము, ఉన్నా వాడు రికార్డింగ్ టైంలో అక్కడ లేకపోవడం, దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు ఎన్నుంటే తెలుగు భాష అండి, అజంత భాష అండి. ఎవరన్నా భాష ఎక్కడన్నా చకారం చకారం ఈ తేడా తెలియకుండా, దంత్యం అంటే ఏమిటో తాళవ్యం అంటే ఏమిటో తెలియకుండా పాడేస్తుంటే అసలు డిస్టర్బ్ అయిపోతుంటాం మనం. ఆయన బాలుగారు కూడా తమిళనాడు, ఆయన మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆయన తమిళ పాట పాడాలనుకుంటే ఆయన తమిళ మాట్లాడటం వచ్చు, వాళ్ళ అమ్మగారు బార్డర్ కాబట్టి. ఎంఎస్ విశ్వనాథన్ గారేమో ఇలా పాడితే తమిళియన్స్ కొడతారు నిన్ను, ముందు నువ్వు భాష నేర్చుకో తర్వాత. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాత్ స్తనద్వయం. ఈ రెండు సరస్వతికి రెండు కళ్ళు అనుకోండి, ఆలోచనామృతం. రెండు కళ్ళు, ఒక కన్ను నువ్వు సంగీతం సరిగ్గా పడితే సరిపోయిందా, పక్కనే సాహిత్యం కూడా ఉంది కదా, దాన్ని గౌరవించద్దు నువ్వు, లేకపోతే నువ్వేం గాయకుడివి, పైగా స్టేజ్ ఎక్కి పాడుతున్నావు, మేమందరం స్టేజ్ కింద కూర్చొని వింటున్నావు. ఆ బాలుగారు అప్పుడు ఎంఎస్ విశ్వనాథన్ చెప్పాడని చెప్పేసి అప్పుడు ప్రత్యేకంగా ఎలా పలకాలి అన్ని క్షుణ్ణంగా నేర్చుకొని అప్పుడు వచ్చి ఆయన దగ్గర పాడితే అప్పుడు అవకాశం ఇచ్చారట. అది కదా, అది అంటే దాదాపు 1 year 2 years ఎంతో ఆయన తమిళం మీద అధికారం వచ్చి ఇతను తమిళ పలుకుతోంది, ఆ నేటివిటీ ఉంది అనిపించినప్పుడే అవకాశం ఇచ్చారు ఎంఎస్ విశ్వనాథ బాలు. రేరెస్ట్గా కూడా అసలు గాయకులు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏవి, వాళ్ళకి అసలు వీడికి గాయకుడు కావాల్సిన అర్హత ఉందా అని అనిపిస్తుంటుందండి. అవును. జయమాతంగతనయే సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సమరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారావాస ప్రియే. జై జనని అనగానే జై జనని అనగానే మొత్తం డైరెక్ట్గా మనకు కూడా కాళికాదేవి దర్శనం అవుతుంది. అసలు ఆ భావాలు కానీ అనుభూతులు కానీ అసలు ఇప్పుడు సినిమాల్లో లేకపోవడం, ఇవి వింటూ ఈ గతంలో ఘంటసాల గారి రోజుల్లో, బాలసుబ్రహ్మణ్యం గారి రోజుల్లో అంటే పునాదుల నుంచి పైకి వచ్చారండి. భూమిని చీల్చుకుని పైకి రాకంటే ముందే ఎంతో బలమైన పునాది వేసుకుని సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, భావం పట్ల చుట్టూతా ఉన్న అసలు దిగ్ధంత ద్రష్టలు కదా వాళ్ళు, సంగీత దర్శకులు కాదు, సంగీత ద్రష్టలు వాళ్ళు. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మాత్రం దానికి వీళ్ళు చాలే అనిపించేట్టుగా దొందేలాగా ఉన్నారు. ఇప్పుడు పిబి శ్రీనివాసన్ తెలుగువాడు, ఆయన సరే అనేక భాషలకు వచ్చి ఉండొచ్చు, బహుభాషావేత్త. ఆయన కన్నడలో నంబర్ 1 కదా, ఆయన టాప్. ఆయన అంత అద్భుతంగా వాళ్ళ రాజకుమారికి మొత్తం ఆయనే పాడేవాడు, రాజకుమార్ సొంత పాటలు పాడేంత వరకు ఆయనే పాడేవాడు. సో ఇదంతా ఏంటంటే మీరు అన్నట్టుగా గొప్ప బేస్ వేసుకొని, జన్మాంతరమైన సంస్కారము, సాధన, ఒక బేస్ వేసుకొని అందులోకి వెళ్ళారు. సో మీరు అలా ఇంకా ఈ శాస్త్రీయ సంగీతం ఉంటే కానీ మన గౌరవం ఉండదు, సినిమా పాట కింద కడుతున్నారని నేర్చుకున్నారు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఇక్కడ నేర్చుకోవటం అయిపోయింది నాన్న, నువ్వు చదువుకోవటం అయిపోయింది, ఇంకా ముందు ఇక్కడ నువ్వు ఎదగటానికి కావాల్సిన వనరులు లేవు అని మా అమ్మగారు, శ్రీలక్ష్మమ్మ గారు తీసుకున్న నిర్ణయం కారణంగా నేను హైదరాబాద్ వచ్చాను. ఆవిడకి ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే నన్ను హైదరాబాద్ పంపించడానికి ఇక్కడ మా అమ్మమ్మ గారు, మా మావయ్యలందరూ అందరూ హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళు వాడిని సంరక్షిస్తారు, ఏదో మార్గం చూడకుండా. అంటే నా భవిష్యత్తు ఏంటో తెలియదు వాళ్ళకి, పంపించేటప్పుడు నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో వచ్చి నేను ఎక్కడో ఫిలిప్స్ ఒక రేడియో షాపులో బిల్ రైటర్గా జాయిన్ అయ్యి నెలకి 300 రూపాయలు సంపాదిస్తుండేవాడిని. ఆ ఉద్యోగ అవకాశం మా శ్రీరామచంద్రమూర్తి మావయ్య గారు, మా శ్రీనివాస్ మావయ్య గారు, వాళ్ళు పనిచేసే వాళ్ళు ఏమంటారు అకౌంటెంట్స్గా పనిచేసే షాపులో అప్పుడు ఫిలిప్స్ ఆథరైజ్డ్ డీలర్ అనమాట, బైవెల్ కార్పొరేషన్, అది అబిట్స్లో ఉంటుంది, ఇప్పటికీ ఉంది అది. దానికి మేనేజర్ జయరాజ్ గారు, మహానుభావుడు. ఆయన వీళ్ళ మాట కాదనలేక, సరే ఉండవయ్యా నీకేమి 300 ఇస్తాను ఓకేనా అని. ఆ 300 అంటే ఏమిటో తెలియదు అప్పుడు, అది బిఏ. ఆ 300 తీసుకుని నేను ఉద్యోగం చేస్తూ సాయంత్రం 6 అయ్యేసరికి ఆ పక్కనే ఉన్న సంగీత త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో జాయిన్ అయ్యాను. నా మొదటి గురువు శ్రీరంగం గోపాలరత్నం గారు. అబ్బో. నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆవిడ కోవెల శాంత గారు.
మన జేడి చక్రవర్తి జేడి చక్రవర్తి హీరో ఉన్నారు కదా, వాళ్ళ మదరే కదా, వాళ్ళ అమ్మగారు. ఏదన్నా అంటే నేను నేర్పితే, నువ్వు శాస్త్రీయ సంగీతం నేర్పితే నేర్చుకునే పరిస్థితి నీ గాత్రానికి ఉందో లేదో నేను తెలుసుకుంటాను, నీకు వచ్చింది ఏదైనా పాడు అంది ఆవిడ. కోవెల శాంత గారు నన్ను ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్న. నాకు వెంటనే గుర్తొచ్చిన పాట భక్త తుకారాంలో చిందులు వేయకురా శ్రీరంగనీతులు చెప్పకురా, శ్రీరంగనీతులు చెప్పకురా, ఇది పాడాను. ఇది జావళిలాగా అనిపిస్తుంది. జావళిలాగా ఉంటుంది. అక్కడ అందులో అందాల బొమ్మతో ఆటడం అదేనా అందులోనా? అది ఇందులోది కాదు. ఇందులో పూజకు వేళాయరా అలాంటి పాటలన్నీ ఉన్నాయి. ఆదినారాయణ గారు మ్యూజిక్. అంటే ఏమైనా నన్ను ఉద్దేశించే పాడావా అంది ఆవిడ. చాలా చాలా విట్టిగా ఉంటారు ఆవిడ, నిజంగా మహాతల్లి, చాలా గొప్ప సంగీతం సాహిత్య కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం, అసలు మహాతల్లి ఆవిడ. అప్పటికి జేడి చక్రవర్తి ఇంకా సినిమాలోకి రాలేదు, చిన్నవాడు కదా, రాలేడు. ఏమైనా నువ్వు సినిమా జర్నలిస్ట్గా పనిచేస్తున్నా అన్నావు కదా, ఎవరికన్నా పరిచయం చేయవా వీడికి? అప్పుడు మీరు చేరారా సినిమా జర్నలిస్ట్? నేను అప్పుడు ఈనాడులో అప్పటికి జాయిన్. అంటే ఇక్కడ చెప్పారు కదా మన అదేదో ఆ ఫిలిప్స్ దాంట్లో పనిచేస్తున్నాను. ఫిలిప్స్ దాంట్లో పనిచేస్తున్నాను. ఆ ఫిలిప్స్ దాంట్లో నేను 6 నెలలే పనిచేశాను. నేను మ్యూజిక్ కాలేజీ 4 సంవత్సరాలు కదా. ఓకే. ఆ ప్రాసెస్లో నేను అది చెప్తాను. ఫిలిప్స్ అయిపోయిన తర్వాత సితార్లో చేరాను. ఫిలిప్స్ అయిన తర్వాత సితార్లో చేరాను. సితార్లో అది కూడా మామయ్య గారు చలవే, నీకు సినిమా, నీకు పాటలు ఇదంతా నీకు ఆసక్తి ఉంది కదరా, నేను అప్లికేషన్ పట్టుకొచ్చాను, సితార్లో విలేకరులు కావాలను, ఈనాడులో పడింది, మరి ఈనాడు పేపర్లో పడింది, ఆ కటింగ్ తీసి నువ్వు వెళ్ళి అప్లై చేయని. నా చుట్టూతో ఎవరో కొంతమంది ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు. వాళ్ళు మనకు రాదురా, అది కమ్మ వాళ్ళకే వస్తుంది కానీ అది బ్రాహ్మణులకి రాదురా అని వీళ్ళు. అంటే అది ఏమిటో తెలియలేదు. ఆ క్యాస్ట్లో అవి ఏవి వర్కౌట్ అయితే అనేది నేను హైదరాబాద్ వచ్చి కొత్తలో అవి ఏమీ తెలియదు. ఇదే మాట నువ్వు ఏరా అప్లై చేసావా అని మావయ్య అంటే, నేను చేయలేదు మావయ్య అంటే, ఎందుకు చేయలేదు అని అడిగాడు. ఇట్లా మన క్యాస్ట్కి రాదట మావయ్య అంటే, నీ బాగుందని పని, అసలు ముందు అప్లికేషన్ పెట్టకుండా రిజల్ట్ గురించి ఆలోచిస్తావేమిటి? అక్కడ భగవద్గీత ఓపెన్ చేశాడు ఆయన. రిజల్ట్ మీద కాదు, పని మీద దృష్టి ఉంచు అని, ఫలితం ఆశించొద్దని పెట్టాను. అది చాలా అసలు శ్రీకంఠమూర్తి గారు అనే ఆయన అప్పుడు ఎడిటరు, అట్లూరు రామారావు గారు మేనేజరు, ఇద్దరు ప్లస్ రామోజీరావు గారితో ఫైనల్ ఇంటర్వ్యూ. అక్కడ మళ్ళీ ఘంటసాల గారి పాటే. జీవితం మొత్తం అసలు అలా ఉద్యోగం కూడా పాట ద్వారానే వచ్చింది. ఉద్యోగం కూడా ఖచ్చితంగా పాట ద్వారానే వచ్చింది. ప్రధానమైన కారణం. ఏం పాడారు రామోజీరావు గారి దగ్గర మీరు? ఇదే పాడుతా తీగ. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, పాడుతా తీయగా సల్లగా. ఈ పాట విని ఉద్యోగం వచ్చిందంటే ఆయన విని కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన. అంత ఘనంగానే ఉందయ్యా అన్నారు రామోజీరావు. నా జీవితంలో గ్రేటెస్ట్ పర్సన్ కాంప్లిమెంట్ పొందటం అన్నది అదే ఫస్ట్. ఆ గ్రేటెస్ట్ పర్సన్ రామోజీరావు గారు. నాకు అక్షరం నేర్పింది. సో సితార్లో చేసుకుంటూ మీరు ఈ మళ్ళీ సంగీతం కాలేజీకి సాయంత్రం అయ్యేసరికి సంగీతం కాలేజీకి వెళ్ళిపోయాను. నేను డిప్లొమా చేయాల్సి ఉండగా ఇంకా అప్పుడు సితార్తో పాటు ఈనాడు సినిమా పేజీ కూడా పెట్టడం వల్ల, సితార్ రిపోర్టర్లే దానికి కూడా పనిచేసే పరిస్థితి రావటం వల్ల 6 గంటల వరకు సితార్కి పనిచేసి 6 నుంచి 9 వరకు ఈనాడుకి పనిచేయడంతో ఇంకా డిప్లొమా పోయింది. అయ్యో, ఇంకా అది అటు వెళ్ళలేకపోయామండి. ఆ నేర్చుకున్నంత వరకు. అంటే కాలేజీ చేరేగానే కంటిన్యూ అవ్వలేకపోయారా కోర్సు? సర్టిఫికేట్ కోర్సు వరకు చేశాను, డిప్లొమా చేయలేకపోయాను. నేను అసలు శాస్త్రీయ సంగీత, ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆదర్శం. శాస్త్రీయ సంగీత గాయకుడిగా పేరు తెచ్చుకోవాలి. అది నేను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ప్రవేశించిన సినిమా పాట ఘంటసాల ఎలాగో శాస్త్రీయ సంగీతం మంగళంపల్లి అలాగా అలా అనుకున్నా. కానీ అది డెస్టినీ అంటాను చూడండి. మరి అది అటు వెళితే నేను ఎలా ఉండేవాడినో తెలియదు. కానీ అంటే చాలా అసలు చిన్నప్పుడు నేను డిగ్రీ వరకు అయితే నేను చాలా కర్ణాటక శాస్త్రీయ విద్వాంసుడుగా అని అప్పుడు అనుకోలేదు. అప్పుడు నేను డాక్టర్ అనుకున్నాను. అసలు జీవితం అంతా చాలా విచిత్రంగా నా ప్రయాణం అంతా ఏది నేను అనుకున్నది ఏది జరగల. మీ స్క్రిప్ట్ మీ చేతిలో లేదు, నా చేతిలో లేకుండా ఆయన చేతిలో ఉంది. నేను మెడిసిన్ చదవాలని, నేను డాక్టర్ని కావాలని నేను ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నా. అక్కడి నుంచి మెడిసిన్ చదవాలంటే బందరు వెళ్ళి చదవాలి. అంత డబ్బు మన దగ్గర లేదు నాన్న. అవును, బీఎస్సీ చేరకుండా బీఏ ఎందుకు చేరారు మీరు? అదే చెప్పా, అంత డబ్బు మన దగ్గర లేదు నాన్న, వేరే ఊరి పంపించి నిన్ను చదివించి, తెలుసు కదా మన ఆస్తులు ఇవన్నీ కరిగిపోయి మన దగ్గర, మనం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం, ఎవరన్నా సపోర్ట్ చేస్తే, ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తే చదువుకునే స్థితిలో ఉన్నావు నువ్వు, అది గుర్తు చేసుకో. 12 లక్షలు మన దగ్గర లేవు ఆ రోజుల్లోనే.
కర్తవ్య బోధ చేశారు. బోధ చేసి ఈ ఊళ్ళో ఏముందో అదే చదువుకో అంటే, మా ఊళ్ళో ఉంది BA BCom, BSc కూడా లేదు. BSc ఉంటే గొడవ లేదు, ఇక్కడే చదివేసుకునేవాడు. అదే సో ఆ BSc మెడిసిన్ చదవాలంటే ఇంకా ఊరు దాటాలి. ఊరు దాటాలంటే నేను అక్కడ రూమ్ తీసుకుని ఎడ్యుకేషన్కి ఇంకేమీ లేని అంత సినిమా లేదు మన దగ్గర. లేదు, అంత లేదు. సో అలాగా ఇక్కడ అలా శాస్త్రీయ సంగీతంలో నాకు శ్రీరంగం గోపాలరత్నం గారు, రేవతి రత్నస్వామి గారు, వాసా పద్మనాభం గారు, ఇందాక చెప్పిన కోవెల శాంత గారు. శ్రీరంగం గోపాలరత్నం గారు ఆవిడ అద్భుతమైన గాత్రము. మనం ఇందాక మన పీసుచుల గారు వాళ్ళు ఎలా అనుకున్నాము, ఘంటసాల ఎలా అనుకున్నాము, అలా కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, ముఖ్యంగా భక్తి సంగీతంలో శ్రీరంగ పలుకులో చాలా భావము, చాలా ఫీలు, చాలా తాదాత్మ్యత, ఆర్ద్రత, అనుభూతి అవన్నీ ఉంటాయి కదా. అసలు ఇది చాలా గొప్ప మాట అండి. ఇది గొప్ప ఐడెంటిఫికేషన్. అదేంటంటే మనం కొన్ని వేల గాత్రాలు వింటాం, కొన్ని మాత్రమే వీడు ఇందుకోసమే పుట్టాడు, ఇటు కారణ జన్ముడు, వాడిదంతా దైవంతోనే సంబంధం తప్ప, అలౌకికమైన ఆనందాన్ని ఇచ్చే మార్గం తప్ప ఈ లౌకికమైనది కాదు అనుకునే గొంతులు కొన్నే ఉన్నాయండి. అలా సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద ఘంటసాల గారు, సుశీల, ఇప్పుడు మీరు అంటున్న శ్రీరంగం గోపాలరత్నం గారు కూడా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఇప్పుడు ఇవాళకి తిరుమలలో ఆ పాట వస్తుంటుంది, చాలా ఫీల్ ఉంటుంది కదా. ఎంత చాలా గొప్ప ఫీల్, దాని సంస్కారం అంటాం. కొంచెం ఫీల్తో పాడాలయ్యా అని డైరెక్టర్ చెప్తాడు తప్ప ఫీల్ అంటే ఏమిటో చెప్పలేడు. అది నీ సహజ సిద్ధంగా అది వినగానే దాంతో కనెక్ట్ అయిపోయి ఆ ఫీల్ వచ్చేయాల్సింది. మీరు ఘంటసాల గారి పాటల్లో ఎలాంటి పాట అయినా, నేను నిన్న ఎక్కడో వింటున్నాను, మా ఇంటి దేవతలో నీలేత గులాబీ, నేను కాలేజీ రోజుల్లో చాలా అసలు గొంతు, మీకు సాహిత్యంతో సంబంధం లేదు, ఆ గొంతు ఆర్ద్రత, నీలేత గులాబీ, ఇందులో చంద్రుని ముందర తారవలే, అసలు ఈ గమకం ఇంకో గాయకుడు పాట అసలు ఇంపాసిబుల్ అనమాట. ప్రయాణం అది. నీకు ఖచ్చితంగా శాస్త్రీయ సంగీతం వస్తే తప్ప అంతటి మాధుర్యమే నా, ఏంటది అది సహజమైన ప్రయాణం. సజల నదిలా ఘంటసాల గారి గొంతులో మొన్న ఎక్కడ ఉన్నాను, చెలికాడు నిన్నే రమ్మని పిలువ అంటే అది మళ్ళీ శాస్త్రీయ సంగీత రాగంగా అని అసలు ఆ గొంతులో అదే ఉంటుందండి, అదే ఉంటుంది అందులో. అసలు ఆ టిక్లింగ్ అది దైవదత్తమైన గాత్రం. నేను నిజంగా అంటే ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మ సాక్షిగా ఈ పరమాత్ముడు ఘంటసాలని కనుక నా జీవితంలో ప్రవేశపెట్టి ఉండకపోతే నా జీవితానికి అర్థమే లేదండి, అర్థమే లేదు. శ్రీరంగం గోపాలరత్నం గారు, ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆవిడలోని ఫీల్, భక్తి, లలిత సంగీతం అద్భుతం కదా, ఆవిడ భక్తి సంగీతం అంతే అద్భుతం కదా. ఆవిడలోని మాధుర్యాన్ని మీరు ఏ విధంగా అనుభవించారు, మీరు ఎలా ఆస్వాదించారు ఆవిడ కీర్తనను? ప్రతి పాట, ప్రతి కీర్తన ఆవిడ అమృత తుల్యమేనండి. ఆవిడ దానికోసమే పుట్టిన ఆవిడ అమృతం కింద వస్తుంది కదా. అసలు ఖచ్చితంగా అమృతం కిందకే వస్తుంది. ఆవిడ వివాహం కూడా చేసుకోలేదు, ఆవిడ దానికోసమే, స్వరం కోసమే పుట్టి దానికోసమే జీవించి దాంతోనే వెళ్ళిపోయిన ఒక మహాతల్లి ఆవిడ. ప్రతి పాట, ప్రతి పదము, ప్రతి పలుకు, అందులో ఉన్న ఆర్ద్రత, ఆ గమకాలు కానీ ఆవిడ చాలా, అంటే వీళ్ళని సద్గురువులు అంటారు, జస్ట్ గురువులు కాదు. ఇవాళ శాస్త్రీయ సంగీతం చాలామంది నేర్పుతుంటారు, వాళ్ళు బతకడం కోసం నేర్పిస్తున్నట్టుగా ఉంటుంది తప్ప వీళ్ళ దగ్గర వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని ఆ శుశ్రూషలు చేసి అది నేర్చుకుంటే మన జన్మ కూడా తరించేస్తుంది అనే గురువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వర్తమాన సమాజంలో. మంగళంపల్లి బాలమురళకృష్ణ ఆయన దగ్గర వాళ్ళ గురువు గారు పారుపల్లి రామకృష్ణ పంత్ గారి ఫోటో ఉంటుంది లాకెట్లో. ఈ రెండు ఎప్పుడు అదే ఉంటుంది, అంటే దైవంగా భావించిన గురువుని భావించడం, వాళ్ళ ఆ గురువుల ఆశీర్బలం కూడా అండి, ఆశీర్బలం కూడా. మేము భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు విడిగా నేను ఖచ్చితంగా నీకు అసలు పరమ గురువు ఎవరు అంటే నేను ఘంటసాల గారే అంటారు. ఆయన నాకేం ప్రత్యక్షంగా నేర్పించారు, ఒక పరంపర అది. నేను భగవద్గీత రికార్డ్ చేసేటప్పుడు కూడా మేము ఒక శ్లోకం పాడేసి పెద్దయిన గురువర్య, గురుశ్రేష్ఠ, స్వామి ఇది ఓకేనా అంటుండేవాళ్ళం. ఆ మూల కూర్చుని ఆయన రికార్డ్ చేసి అనుభూతి కలిగి దివ్యాత్మ ఎదురుగానే ఉన్నట్లు. అలా నేను చాలా ఆర్ద్రంగా నేను కళ్ళు తుడుచుకుంటూ ఆయన అడిగిన ప్రశ్న నేను కంపోజ్ చేసింది. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, అచ్యుత
నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ ఓ యాదవా ఓ మిత్రమా అని పొరపాటున అలక్ష్యముగా సంబోధించియుంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమున గాని అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ నా అపరాధములన్నింటినీ నీవు క్షమింపుము అంటుండేవాడు. అంటే ఈ క్షమించడం అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వాళ్ళతో పాటు నేనేదో పాడుతున్నాను, నువ్వు భగవద్గీత మీరు పాడారు, కంపోజ్ చేశారు, నేనేమో ఆ సాహసాన్ని చేపట్టాను, నేనేదో నా పద్ధతిలో నేను పాడుతున్నాను, ఇది నేను తప్పు చేస్తున్నాను రైట్ చేస్తున్నాను నాకు తెలియదు, ఏదైనా తప్పులుంటే నువ్వు క్షమించు, మాకు ఆ శక్తులు ప్రసాదించు. అంతే అంతే ఇది మన తాత్పర్యం. అంతేగా మన అక్కడ అర్జునుడి తాత్పర్యం ఏంటంటే ఇంతకాలం నీ పక్కన నిలబడి నేను రకరకాల నేను భోజనాలు చేస్తున్నప్పుడు, వ్యాహ్యాలకు వెళ్ళేటప్పుడు, విహారాలకు వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఉంటాను, నాతో సమానం అనుకుని నా లెవెల్లోనే కనిపిస్తున్నావు కదా, అందుకని నాతో సమానం అనుకున్నాను. నువ్వేమో భక్తోసిమే సఖా చేతి అన్నావు చూసావా, నువ్వు నా భక్తుడివి మిత్రుడివి కూడా అన్నావు, అందుకని ఆ మిత్రుడు అనే పదాన్ని అండర్లైన్ చేసి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని ఉంటాను, నీతో క్షమించు, నీ విశ్వరూపం చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను నీకు మిత్రుని ఏమిటి. సార్ తర్వాత మీరు సినిమా పాటలు ఘంటసాల పాటలు పద్యాలు కొన్ని వందల వేల కచేరీలు దేశ విదేశాల్లో మీరు ఇచ్చారు, అది లోక విదితమేది. అయితే మీరు శాస్త్రీయ సంగీత ఆ కచేరీలు ఏమైనా ఇచ్చారా? శాస్త్రీయ సంగీత కచేరీలు లేవు. నేను డిప్లొమా అయిన తర్వాత ఇద్దాం అనుకున్నవాడిని, ఇది ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో అది అక్కడి నుంచి నేను ఎందులోకి వచ్చానంటే సినిమా ప్లేబ్యాక్ సింగింగ్లోకి వచ్చాను. దాసరి నారాయణరావు గారు నాన్నగారు అనే సినిమా ద్వారా నన్ను పరిచయం చేయడం, సినిమా జర్నలిస్ట్గా ఉన్న కాలంలో. ఇక అక్కడి నుంచి నాకు సినిమా అవకాశాలు, రెండవది ఈ వేదికల మీద అవకాశాలు ఇవన్నీ పెరుగుతూ గాయకుడిగా ఎదుగుతున్న దశది. ఈ ఎదుగుతున్నప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, గుమ్మడిగా ఇలా పెద్దవాళ్ళందరి మధ్యలోనూ నాకు ఘంటసాల గారి పాటల కచేరీలు ఎక్కువ అవకాశాలు వచ్చేవి. న్యాచురల్గా మీరు అసలు ఊపిరి సలపకుండా ఎక్కువ అవకాశాలు ఎందులో పడిపోతూ ఉంటారో, మనం ఏదైతే లక్ష్యం అనుకుంటామో అది పలచపడి ఓ పక్కన ఉద్యోగం, ఓ పక్కన ఈ పాటలు, ఓ పక్కన ఆదాయం, ఓ పక్కన కుటుంబం నా మీద ఆధారపడి ఉండటం, ఇవన్నీ కలిసి ఖచ్చితంగా ఘంటసాల గారి పాటల కచేరీలు, ఆ వేదికలు, ఆ మ్యూజిక్ కాన్సర్ట్స్ మార్గంలో నన్ను నడిపించినాయి. సో ఆ ప్రయాణంలో మీరు ఒక ఆనందాన్ని, ఒక ఆదాయాన్ని, ఒక గౌరవాన్ని పొందుతున్న సమయంలో సితారను వదిలేశారు కదా, ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? సితారను నేను వదిలేసింది ఆ మార్గంలో. సితారను నేను వదిలేసింది 12 సంవత్సరాల తర్వాత, 1990 నుంచి 2002 వరకు నేను ఈనాడు సినిమా, సితార ఫిల్మ్ వీక్లీలో నేను జర్నలిస్ట్గా పనిచేశాను. పనిచేస్తున్న కాలంలో మనకి ఏ పని రెగ్యులర్గా చేస్తుంటామో అది మొనాటనస్ అయిపోతుంది. ఎంతకాలం ఈ ఇంటర్వ్యూలు, ఎంతకాలం ఈ సినిమా, దాన్ని మీరు ప్రేమించట్లేదు అసలు? దాన్ని అంటే నాకు నిజంగానే ఇష్టం లేకనే. ఎందుకంటే ఇది 8 దాటిన తర్వాత ఆ కిక్కులు వేరుగా ఉంటాయి ఇండస్ట్రీలో. అది మనకి అసలు వర్తించే ఫీల్డ్ కాదు, మనకి అలవాటు ఉండే ఫీల్డ్ కాదు. ఇంటి దగ్గర నుంచి భోజనం మూట కట్టుకుని మధ్యాహ్నం సినిమా షూటింగ్లకు వెళ్ళినా నేను అక్కడ నా బాక్స్ ఓపెన్ చేసి నేను తింటుండేవాడిని. ఇందులోనే అందరూ తింటుండేవాళ్ళు. ఇక దాసనారాయణరావు, అరే నాకు ముద్దు పెట్టరా అని దాసనారాయణరావు గారు, హీరో రాజేంద్ర ప్రసాద్ మంచి మిత్రుడు. సో ఇట్లా అటు తిరుగుతూ వెళుతున్నప్పుడు న్యాచురల్గా రోజులో అత్యధిక శాతం ఇదే ఆక్రమిస్తున్నప్పుడు సినిమా, జర్నలిజం, రైటింగ్, స్క్రిప్ట్లు, ఓ పక్కన సాయంత్రం పూట రవీంద్ర భారతిలో కచేరీలు, ఈ ఘంటసాల గారి పాటల షోస్, నంది అవార్డ్స్ ప్రోగ్రామ్స్, రాష్ట్ర ప్రభుత్వం మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ అన్ని నాకే ఇస్తుండేది. సో మీరు తెలియకుండానే అందులోకి తొయ్యబడి అదే ధనార్జన అయినప్పుడు ఆ మెచ్యూరిటీ కూడా అంతంత మాత్రమే ఉన్నప్పుడు ఏది శాశ్వతమో అనేంత మెచ్యూరిటీ లేదు అప్పుడు. ఇందులో పడి లౌకికంగా ముందు మన సర్వైవల్ ఇంపార్టెంట్. అప్పటిదాకా నేను సర్వైవల్ మోడ్లోనే ఉన్నాను. సర్వైవల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. అక్కడి నుంచి తర్వాత కంట్రిబ్యూషన్. ఆ కంట్రిబ్యూషన్ ఆలోచన నాకు రావడానికి 39 ఏళ్ళు పట్టింది. మనం ఎందుకు పుట్టాం, ప్రపంచానికి తిరిగి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వడం ద్వారా అది మనం ఇచ్చేది శాశ్వతం అవ్వాలి, ఇచ్చేవాడు శాశ్వతంగా ఉండాలి అనే ఆలోచన నాకు రావడానికి అది 39 నా 39th ఇయర్లో. అంటే ఈ భగవద్గీతకు మీరు కనెక్ట్ అయ్యే కొద్దీ దాంతో మనం ప్రయాణం చేద్దామని సితారను వదిలేశారు. అప్పటికి ఆ సితార వదిలేసే సమయానికి నాకు ఇంకా భగవద్గీత ఆలోచన రాలేదు. అది నేను సితార ఎందుకు వదిలేశానంటే, ఒకరోజు నేను ఎక్కడో చెప్పినట్టున్నాను, అట్లూరు రామారావు గారు ఒక రోజు పిలిచి మీరు పాటలు పాడడం మానేస్తే మంచిది అన్నారు. ఆయన పాటలు పాడడం మానేస్తే మంచిది, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి సైడ్ వ్యాపకాలు చేసే ఆలోచనలో ఉన్నారు, అంటే సైడ్ బిజినెస్లు చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటే అసలు అది ఏం కంపారిజన్, అది బిజినెస్ కాదు కదా,
ఇది గాంధర్వ విద్య, ఇది మనుష్యాణం సహస్రేషు, కోట్ల మందిలో ఒక గాయకుడు అవుతాడు. వాడిని మీరు ప్రోత్సహించాల్సింది పోయి, ఇది కాక శృతి గతి మతి లేని వాళ్ళని నా దగ్గరికి చాలామందిని తీసుకొచ్చి వీడు బాగా పాడతాడు అని మీరు సర్టిఫికెట్ ఇచ్చేసి, ఇక్కడ సంగీతజ్ఞుని నేనుండగా మీరు సర్టిఫికెట్ ఇచ్చేసి వాడితో నన్ను రాయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీడి గాయకుడు, వీడు వృద్ధిలోకి వస్తాడు అని నేను రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది మీ దగ్గర చిన్న సైజు బాలసుబ్రహ్మణ్యం ఒకడు ఎదుగుతున్నాడు. వాడికి మీకేమైనా అవకాశం ఉంటే వాడికి ఉషాకిరణ్ మూవీస్లో మీరు ఏదైనా అవకాశం ఇవ్వడం ద్వారా వాడిని ప్రోత్సహించాల్సింది పోయి, మీ బిడ్డగా, మీ వయసు ఎంత నా వయసు ఎంత, మీ బిడ్డ వయసు నాది, మీరు పాటలు పాడడం మానేస్తే మంచిదా? అసలు మీరంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో మందు కొట్టడం మానేస్తే మంచిది, మద్యపానం మానేస్తే మంచిది, ధూమపానం మానేస్తే నీకే మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది, నీ కుటుంబానికి మంచిది అన్నట్టుగా పాటలు పాడేస్తే మంచిదన్నారేంటి సార్ మీరు అని నేను ఆ రోజు నేను చాలా చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి చాలా ఇమ్మీడియట్గా నేను విసురుగా లేచి నేను రిజిగ్నేషన్ లెటర్ రాసేసి అక్కడ పెట్టేసి, అప్పుడు మోహన్ కోటేటి ఇన్ఛార్జ్ ఎడిటర్ ఆడు పెట్టేసి వచ్చేసాను నేను. అంతే 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 నేను చాలా తీవ్రంగా హర్ట్ అయ్యాను. దానికి ఏమి పెద్ద ఇదేం లేదు. అది ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంటుంది అనమాట. నేను అప్పుడు చాలా మాటలు అన్నాను ఆయన్ని చాలా మాటలు అన్నాను. నాకు తండ్రి స్థానంలో ఉండి మీరు రంగస్థలం ఆర్టిస్ట్ అయ్యి ఉండి, ఆయన చాలా చాలా స్టేజ్ ఆర్టిస్ట్, ఆయన సినిమాలో కూడా చేశాడు ఆయన. అబ్బో, మీరు ఆర్టిస్ట్ అయ్యిండి ఇంకొక ఆర్టిస్ట్ని మీరు మీ ఆర్ట్ని నీకు నువ్వే ఏమంటారు భూస్థాపితం చేసేసుకుంటే మంచిదనే మాట మీరు మాట్లాడతారా? దాని విలువ తెలియక. పైగా నేను రవీంద్ర భారతిలో పాడుతుంటే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇలాంటి భానుమతి గారు, ఇలాంటి దిగ్ధంతులందరూ ముందు కూర్చుంటే వెనక వరుసలో కూర్చున్న అట్లూరు రామారావు గారు కూడా పాట అయిపోతే వీళ్ళతో పాటు చప్పట్లు కొట్టిన మీరు, ఆ తర్వాత కార్యక్రమంలో అసలు నేను రాష్ట్రంలో సినిమా సంగీత శాఖని స్థిరపరచాలనే ఆలోచన ఈరోజు నాకు బలంగా కలిగింది. సంగీత శాఖని హైదరాబాద్, ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చినా కూడా డబ్బింగ్ సంగీతం ఇంకా మెడ్రాస్లోనే జరుగుతోంది. ఈ శాఖ కూడా ఇక్కడికి స్థిరపడిస్తే ఇలాంటి గాయకులు చాలామంది పైకి వస్తారనే కాన్ఫిడెన్స్ ఈరోజు నాకు గంగాధర్ నాకు కలిగించాడు అన్నారు ఎన్టీ రామారావు గారు. థియేటర్ మొత్తం చప్పట్లతో నిండిపోయింది. ఆ రోజు నా సంగీత కచేరీ ఎన్టీ రామారావు గారు ముందు, భానుమతి గారు ముందు. అప్పుడు చప్పట్లు కొట్టిన మీరు నన్ను వాళ్ళ పాటలు పాడడం మానేయమంటారా అని అయిపోయి, అంటే ఏదో ఒకటి తేల్చుకోమని ఉద్యోగమా పాటలు అదెలా. నేను ఇంకో మాట అన్నాను, అసలు ఈ మాట నాకు ఇంటర్వ్యూలోనే రామోజీరావు గారు అన్నుంటే నువ్వు బాగా పాడుతున్నావయ్యా, నీ గొంతు మాత్రం నువ్వు పూర్తి చేసుకోవాలి అని ఆయన అన్నాడు అనుకోండి, ఈ గొంతు మేము వినటానికి వీల్లేదు, మేము ఈ గొంతుని చంపేయదలుచుకున్నాం, కేవలం మీరు ఆర్టికల్స్ మాత్రమే రాయాలి అని అంటే నేను తెలుసుకుని ఉండేవాడిని. అప్పుడేమో నేను పాట చూసి చాలా ఘనంగా ఉందా, బాగా పాడుతున్నావు అని నా రామోజీరావు గారు కాంప్లిమెంట్ ఇస్తే మీరేమో తద్విరుద్ధంగా నన్ను మానేయమంటారా? నేను మీకు విచిత్రం తెలుసానండి, ఇది అప్పటికి నేను ఇది మానేసే టైంకి, ఈనాడులో ఉద్యోగం మానేసే టైంకి రామోజీరావు గారు ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయిపోయారు. రామోజీరావు గారు అబ్బాయి మాత్రమే ఇక్కడ ఈ పంజాగుట్ట ఆఫీస్లో ఉండేవారు. ఉద్యోగం మానేసాలని డిసైడ్ చేసుకుని రిజిగ్నేషన్ లెటర్ అక్కడ ఇచ్చేసి నేను వాళ్ళ అబ్బాయి, ఆయన ఎండి కిరణ్ గారు, ఆయన దగ్గర టైం తీసుకుని ఆయన దగ్గర వెళ్ళి కూర్చుని నేను ఇలా మానేస్తున్నానండి అనేక కారణాల వల్లని, ఇదే పాడుతో తీగ పాట ఆయన ముందు పాడి నమస్కారం చేశాను. నాన్నగారి దగ్గర పాడి ఎంటర్ అయ్యాను, ఇప్పుడు మీ దగ్గర పాడి ఎగ్జిట్ అవుతున్నాను. కిరణ్ కూడా ఆయన పాటలు బాగా ఇష్టమంట కదా? ఆయన చాలా ఇష్టం. అదేమిటా ఇష్టం వేరు, ప్రోత్సాహం వేరండి. అది వేరు. తర్వాత మీరు ప్లేబ్యాక్ దాతనారాయణరావు గారు ప్లేబ్యాక్ మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు నాన్నగారు సినిమాలో. తర్వాత మీరు ప్లేబ్యాక్లోకి ఎందుకు మీరు సక్సెస్ అందులో ఎందుకు జర్నీ చేయలేకపోయారు? సక్సెస్ కావాలంటే సక్సెస్ లేదు అక్కడ, అదే అవకాశం. అసలు లైఫ్ చాలా మీరు అంటే దీనికి ఇటువైపు పాత్ వేయడానికి ఏదో, భగవద్గీత వైపు వేయడానికి ఏదో ఒక ప్రకృతిలో, దీని ప్రకృతి అంటాం ఎందుకంటే ఇది దైవ సంబంధమైన శబ్ద వాంగ్మయం, ఇది మనకు సంబంధించింది కాదు. ప్రకృతి మన ఏదో దీనికోసం ఉపయోగించుకోవడానికి మన కాయాన్ని, మన దేహాన్ని, మన శరీరాన్ని, మన 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 జీవితాన్ని, మన జన్మని ఉపయోగించుకోవడానికి ఏదో సమాయత్తం అవుతుంది. అది మనకు తెలియక ఒక దాంట్లో ఏదో పడి మనం ఇందులో సినిమా పాటలో సక్సెస్ వస్తే బాగుండు, సినిమా పాట సక్సెస్ అయితే బాగుండు, సినిమా ప్లేబ్యాక్ సింగర్గా, ఎందుకంటే చుట్టూతో ప్లేబ్యాక్ సింగర్ ఉన్నారు కదా, ఆ ఆరాలో పడిపోయి మనం ఇదే అని ఎక్కడో అనుకుంటున్నాం అనమాట. ఇమ్మడలేకూడదు. అది నేను పాడిన పాటలన్నీ కొన్ని ఏమో తీసేయటం, చాలా గొప్ప గొప్ప పాటలు, కొన్ని ఏమో రాజకీయం ద్వారా వల్ల తీసేయటం, కొన్ని రకరకాలుగా ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడం, అవన్నీ అసలు కంటిన్యూస్గా మీరు ఏదో ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, అసలు అద్భుతమైన పాట ఇది అని అనుకున్నది మీరు సినిమా నుంచి తీసేసి ఇంకో ఎవరితోనో పాటించేశారనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు అసలు బేసిక్గా హర్ట్ అవుతారు.
తర్వాత ఇంకా అది ఎవర్షన్ వస్తుంది, తర్వాత ఇది వద్దులే అనిపిస్తుంది. రెండోది ఏంటంటే మన నేచరు అసలు ఇదే నాకు సినిమా ప్లేబ్యాక్ సింగర్గా చాలా గొప్ప పేరు తెచ్చుకోవాలనే పరమ లక్ష్యం అయితే లేదండి. అసలు ఫస్ట్ బాటమ్ లైన్ లేదు, అసలు నాకు మొదట్లో ఆ జీల్లో లేదు. దాసరి గారు మీరు చేయించారు అంతే, ఆయన చేయించాడు అంతే, నేను ఆయన చుట్టూ తిరగలేదు. అభిమానం అంతే ఖచ్చితంగా అభిమానం చాలా ఇష్టపడేవాడు ఆయన. ఒక వేదిక మీద పాడుతుంటే, రే నాన్న నా సినిమాలో 2 పాటలు పాడుతున్నావు, నేను అనౌన్స్ చేస్తున్నాను నా పుట్టినరోజున May 4 అని ఆయన నాన్నగారు అనే సినిమాలో 2 పాటల ద్వారా. ఇప్పుడు ఆ 2 పాటలు ఉదాహరణకి సూపర్ డూపర్ హిట్ అయినాయి అనుకోండి, అది ఇప్పుడు హిట్ అనేది మన చేతిలో లేదు కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు అన్నీ హిట్ అయిపోతాయా? ఘంటసాల గారి పాటలు పాడిన అన్నీ హిట్లేనా? కాదు కదా. బిగినింగ్లో ఏదైతే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళేందుకు కొన్ని పాటలు ఏవైతే ఉపయోగపడతాయో అవి ఉపయోగపడ్డాయి అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటారు, లేకపోతే అదే లెవెల్లో ఉంటారు. ఇప్పుడు సినిమాలు అందరూ సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదండి. నేను ఈ మార్గంలోకి రాకముందు ఎన్ని ఉద్యోగాలు చేశాను చెప్పండి. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా. నేను అనేక ఉద్యోగాలు చేసి అనేక వ్యాపకాలు చేసి ఫైనల్గా ఎక్కడ నేను ఏం చదివాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, మీకేం లింక్ ఉండదు. భగవద్గీతకి వచ్చేసారు, ఇది ఇటు వచ్చాం. సో కాబట్టి దానికి ఎప్పుడు ఎన్నో అందులో ఏదో ఫెయిల్ అవ్వడం వల్ల ఇందులో రావడం అనేది అసలు లౌకికంగా ఇది కాదు. కానీ నిజానికి ఫెయిల్ అవ్వడం వల్లే ఇందులోకి రాగలిగాం. ఫెయిల్ అంటే ఇందులో రావడం ఏంటి అసలు? ఇందులో లాజిక్ ఏమిటి? భగవద్గీత పడితే ఎవరు డబ్బు ఇస్తాడు? ఇట్లాంటి దాంట్లో ఉండి నేను భవిష్యత్తులో కోట్లు సంపాదిస్తాను చూడు అని ఎవడన్నా ఇందులోకి రాగలడా? ఎవరివ్వాలంటే భగవంతుడే అంతే, వాడే ఇవ్వగా. అంతే కదా. సో ఇలా భగవద్గీతకి మీరు కనెక్ట్ అయ్యారు, అది లోక విదితమైన అంశము. తర్వాత మీరు అయితే అందులో కూడా అది కూడా ఛాలెంజ్గా మీకు భగవద్గీత పాడటం అనేది ఖచ్చితంగా ఛాలెంజే. మేము భగవద్గీత సంవత్సరాల తరబడి ఇంట్లోంచి రికార్డింగ్ థియేటర్, ఇల్లు రికార్డింగ్ థియేటరు మధ్యలో పూరి జగన్నాథుడి దేవాలయం, అక్కడ కాసేపు పరమాత్ముడి సన్నిధిలో కూర్చుని ఒక యోగ స్థితిలో కాసేపు ధ్యానం చేసుకుని అక్కడి నుంచి ప్రసాదం తీసుకుని థియేటర్కి వచ్చి థియేటర్లో ఉన్న ఇంజనీరు, ఆర్టిస్టులు, ఇన్స్ట్రుమెంటలిస్టులు వాళ్ళందరికీ పెట్టి వాళ్ళతో జయ శ్రీకృష్ణ అని మంత్రం అనిపించి, కృష్ణ వందే జగద్గురు అనే మంత్రం అనిపించి అట్లా భగవద్గీత ప్రారంభించి అలా 9 సంవత్సరాల పాటు ఇల్లు రికార్డింగ్ థియేటరు తలుపులు మూసుకోవటం, భగవద్గీతనే కనెక్షన్. 3వ మనిషి కనపడ్డం, వెలుగులోంచి థియేటర్లోకి వెళ్ళటం, చీకట్లో అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళటం, ఇదే తపస్సు అండి. ఇందులో ఉన్న కాలంలో మనం ఇట్లా బ్లైండ్గా చేసుకుంటూ పోతున్నాం. అసలు ఇది కరెక్టా కాదా? దీన్ని ఎవడో చెప్పాలి కదా. పైగా ఏదో ఒక పాట అంటే బయటకు వచ్చి వినిపిస్తే ఇది బాగుంది బాగుండదని చెప్పేస్తారు. ఇదేమో మన ఇన్స్ట్రుమెంట్స్ కూడా యాడ్ చేయలేదు. అప్పటికి 2 సంవత్సరాలు పట్టింది జస్ట్ పాడడానికి. కంపోజ్ చేయడానికి 1.5 సంవత్సరం, పాడడానికి 2 సంవత్సరాలు, ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేయడానికి ఇంకో 1.5 సంవత్సరం, దాని ఫైనల్ మిక్సింగ్ 2 years. 9 ఏళ్ళ ప్రాజెక్ట్. 9 ఏళ్ళ ప్రాజెక్ట్ అది పిచ్చెక్కిపోయేది అనమాట లిటల్గా. ఎప్పుడు నిరంతరం అందులోనే ఉండి ఇంటికి వెళ్తే భోజనం చేయాలనిపించేది కాదు. కాళ్ళు కడుక్కోవడం, మేడ మీద గడిపోవడం, అక్కడెక్కడో చూడడం, ఏదో పిచ్చి చూపులు చూసుకుంటూ ఆకాశంలో చూసుకుంటూ కృష్ణుడిని దర్శించుకుంటూ ఏదో పాడుకోవడం. దీనివల్ల అసలు ఇంట్లో వాళ్ళకి ఏం ఆనందం? మనం ఆనందంలోనే ఉన్నాం, ఓకే. ఇంట్లో వాళ్ళకి ఏం ఆనందం? వాళ్ళకి ముందు ఆనందం ఏంటి, భవిష్యత్తు పట్ల ఏంటనే ఏమిటని ప్రశ్న రాదు. వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకత చూపించలేదు, ఎప్పుడు నో అనలేదు, ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు ఫైటింగ్కి రాలేదు. సన్మార్గాలనే వెళ్తున్నారని ఒక విశ్వాసం, ఏదో కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. నేను ఆ ప్రయాణంకి సంబంధించిన ప్రోత్సాహం మాత్రం ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు మై వైఫ్ అర్చన ఓన్లీ. సార్ తర్వాత మీకు అక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. సో అలా వెళుతున్నప్పుడు కంటిన్యూస్గా అలా చేస్తున్నాం, ఇది కరెక్టా కాదా ఎవరు చెప్పాలి అనుకున్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారిని, ఘంటసాల గారి సతీమణి సావిత్రి గారిని పిలిచి వినిపించాం. మీ అభిప్రాయం చెప్పండి, ఇంకా 4 సంవత్సరాల జర్నీ ఉంది, నేను ముందుకెళ్ళొచ్చా వెనక్కి వెళ్ళాలా, ఇది బాగానే ఉందా అంటే వాళ్ళు కళ్ళు మూసుకుని విని, అసలు మీరు దీనికోసమే పుట్టారండి, ఘంటసాల గారు ప్రారంభించారు, మీరు పూర్తి చేశారు, ఇంత గాత్రం ఉండి సినిమాల్లో ఎందుకు రాణించట్లేదని నేను ఫీల్ అవుతుండేవాడిని. నాగేశ్వరరావు గారు అన్నమాట, ఫీల్ అవుతుండేవాడిని. నేను ఇప్పుడు నాకు దైవం పట్ల పెద్ద నమ్మకం లేకపోయినా ఇది డెస్టినీ అదేదో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, మీరు దీనికోసమే ఉన్నారండి, అందులో సక్సెస్ అయితే ఇదేలా పూర్తి చేస్తారు, అదేదో జరుగుతుంది అనిపించింది అని ఆయనంటే, ఆవిడ ఘంటసాల గారు సతీమణి చాలా గొప్ప మాట, నాకు మాతృ సమానురాలు, ఆవిడ గొప్ప మాట అన్నారు. సావిత్రి గారు, నాన్న ఘంటసాల గారి గొంతు 10 సంవత్సరాలు తగ్గించుకుని పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది నాన్న ఇది వింటుంటే, అలా ఉంది నాన్న ఇది వింటుంటే, చిరంజీవి ఆయుష్మాన్ భవ. ఘంటసాల గారి కుటుంబం అంతా వచ్చారు. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్, పర్లేదు దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, ఇంకా డబ్బు పెట్టచ్చు, జనాల్ని అర్థించవచ్చు, ఏదైనా దాని మీద ఒక విశ్వాసం కుదిరింది మీ సంకల్పం పట్ల. అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా సహజంగా సంగీతం ఉండటము, తల్లిదండ్రుల నుంచి సంగీత వాతావరణం ఉండటము,
తర్వాత శాస్త్రీయ రాగాలతో కూడిన సినిమా ఘంటసాల పాటలు, పద్యాలు, శ్లోకాలు వినటము, పాడటము, ఉపాసన చేయటము, ప్రయాణం జరగటం వల్ల మీకు ఘంటసాల పాడిన భగవద్గీత శ్లోకాలను ఎక్స్టెన్షన్ చేస్తూ మొత్తం శ్లోకాలన్నీ మీరు పాడారు. పాడటం కాదు, మీరే దాన్ని స్వరపరిచారు. ఆయా రాగాలు ఆ శ్లోకానికి, ఆ భావాన్ని, ఆ సాహిత్యానికి అనుగుణంగా ఆ రసం పలికేటట్లుగా ఆ రాగాలను కంపోజ్ చేసుకొని మీరే కంపోజ్ చేసుకున్నారు. ఈ కంపోజ్ అంటే ఈ స్వరరచన చేసుకున్నారు. ఈ శక్తి మీకు ఈ ప్రయాణం ద్వారానే వచ్చిందని చెప్పాలా? ఇదంతా నేనే కంపోజ్ చేసిన శక్తి. నేను ప్రారంభంలో మీకు చెప్పాను, ఘంటసాల గారి శ్లోకాలు, ఆయన కంపోజ్ చేసి పాడిన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఘంటసాల గారి మనోధర్మం, గాత్రధర్మం. ఇందులో నేను ఘంటసాల గారిని, ఇది అండర్లైనింగ్ పాయింట్, ఇది ఘంటసాల గారిని నేను ఇమిటేట్ చేయాల, అనుసరించాను. ఆయన గాత్రధర్మం, నేను నా గాత్రంలోనే పాడతాను. మీకు ఆ గాత్రధర్మం మార్గంలో ఉండటం వల్ల మీకు దగ్గరగా ఘంటసాల గారి లాగా అనిపించడానికి కారణం గొంతుని ఇమిటేట్ చేయటం కాదు, ఆ మార్గాన్ని అనుసరించడం. సో అది ఎప్పుడైతే స్వరరచనలో అది మాకు మనస్సు, బుద్ధి, ఆత్మ మొత్తం పట్టేసిన తర్వాత మీరు ఇంకా అది మీరు 100% కన్ఫర్మ్డ్గా మీరు కంపోజ్ చేయగలరు. కర్మణ్యేవాధికారస్తే యథాతథం ఆయనది. సో అది ఎప్పుడైతే వచ్చిందో, అది ఎలా ప్రారంభమైందంటే, ఘంటసాల గారు పాడిన 106 శ్లోకాలు యథాతథంగా శాస్త్రీయ సంగీత రాగాల్లో కూడా ఆయన కూర్చున్నా కూడా యథాతథంగా నేను పాడగలను. ముందు ఏమనుకున్నామంటే, అసలు ఘంటసాల గారికి భగవద్గీతను అంకితం ఇవ్వాలి, ఆయన పాడిన యథాతథంగా పాడుతూ మిగతావి మాత్రమే కంపోజ్ చేయాలి తప్ప ఆయన పాడినవి కూడా కొత్తగా కంపోజ్ చేసి పాడకూడదు, ఎందుకంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి పాడేద్దాం మనం అని అనుకున్నప్పుడు, ఇది యాజ్ ఇట్ ఈజ్గా పాడగలననే నమ్మకం ఏర్పడడం వల్లే ఆ ప్రాజెక్ట్లోకి దిగాను. తర్వాత మిగతా ఎలాగో న్యాచురల్గా అవి మనమే కంపోజ్ చేసుకోవాలి కాబట్టి దగ్గరగా ఘంటసాల గారు స్వయంగా గంధర్వుడు, స్వయంగా ఆయన వాళ్ళ నాన్నగారు, మా మేనమా, మా గాలి పిచ్చయ్య గారు, రేలి పిచ్చయ్య గారు అందరూ సంగీత విద్వాంసులు. ఆయన స్వయంగా విజయనగర సంగీత కళాశాలలో క్షుణ్ణంగా సంగీతం నేర్చుకున్నారు. ఆయన సంగీత జ్ఞానం, ఆయన గాత్రము, భావము అలా ఉంచుదాం, ఆయన సంగీత జ్ఞానం చాలా గొప్పది. అంత సంగీత జ్ఞాని కదా అటు కంపోజ్ చేసి దానికి అంత జీవం పోసాడు కదా ఆ శ్లోకాలకి. సో మీకు ఆయన పడినవి కాకుండా మిగతా మీరే కంపోజ్ చేసుకోవాల్సి వచ్చింది కదా. ఆ శ్లోకాలకి సంగీతపరంగా జీవం పోయటంలో మీకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా డ్రైవ్ చేసుకున్నారంట? అదే ఖచ్చితంగా చాలా చాలా గొప్ప ప్రశ్న. దానికి కూడా స్ఫూర్తి ఘంటసాల గారు. నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న నేపథ్యం, గానకళాబోధిని గ్రంథం ఆధారం, ఇవన్నీ కారణాలు. ఘంటసాల గారు కంపోజ్ చేయని శాస్త్రీయ రాగాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి చాలా రాగాలు తీసుకుని వాటి మీద కూడా మేము చాలా అంటే కొన్ని ప్రయోగాత్మకంగా చేసాం. అంటే ఈ రాగాల ఎంపికలో అంతా మీరు స్వయంగా ఖచ్చితంగా అది మేము కంపోజింగ్లో కూర్చున్నప్పుడు ఏమిటంటే ఒక శ్లోకం చదువుకుని దాని తాత్పర్యం చదువుకుని, పర్లేదు ఇది ఏ రాగం అయినా పర్వాలేదు అనుకునేవి కొన్ని రాగాలు ఉన్నాయి. కొన్ని మీకు ఎమోషనల్గా, ఇప్పుడు చర్మం దహించకపోతున్నది, నిలబడడానికి శక్తి చాలకుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, ప్లీజ్ దయచేసి నా సరైన మార్గం శాసించు అని ఆర్తిగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని పర్టికులర్గా సందర్భాలు ఉన్నాయి. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్న మొదటి మాటే, నీకేమన్నా క్లేబత్వం వదిలిపెట్టు, కొజ్జావాళ్ళగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు, అంత మాట మాట్లాడాడు. నపుంసకత్వాన్ని వదిలిపెట్టు, క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప. ప్లీజింగ్గా చెప్పలేదు, తట్టి కొట్టినట్టు చెప్పాడు. సో దానికి పౌరుషాన్ని, పురుషత్వాన్ని రెచ్చగొట్టాడు. క్లైబ్యం ఆస్మగమః పార్థ అలా చెప్పాము. ఆ రసం, ఆ ఫీల్ రావడానికి అట్లా ఆయన స్ఫూర్తి ఉంది. మధ్యలో కొన్ని ఛాలెంజ్గా, ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా, ఇది హిందుస్థానీ రాగం. అట్లా చాలా తీసుకున్నాం. కనకాంగి, రత్నాంగి, మన గానకళాబోధన తిరిగేస్తే అవి రెఫరెన్స్గా తీసుకున్నాం. కనకాంగి ఇందులో ఒకటి కంపోజ్ చేసేయాలి. ఇన్ జనరల్గా ఎన్ లబ్ధ్వా చాపరం లాభం, ఎన్ లబ్ధ్వా చాపరం లాభం. సో అట్లా చాలా ప్రయోగాలు కొన్ని రిథమిక్గా చేసాం. ఘంటసాల గారి భగవద్గీతలో రిథమిక్గా చేయడం అన్నది లేదు, ఒక ఇదిలో వెళ్తుంటాయి. ఇప్పుడు లయబద్ధంగా కొన్ని శ్లోకాలు చేసాం. అట్లా లయబద్ధంగా చేసాం. కొన్ని వెస్ట్రన్ టచ్తో, శ్లోకం మీద వెస్ట్రన్ టచ్ రాకుండా నేపథ్యంలో మాత్రమే వెస్ట్రన్ టచ్.
టంటాడడం టంటాడడం నారారారారారా. ఇట్లాంటి నేపథ్యాలు, ఆర్కెస్ట్రేషను అన్నిట్లోనూ మనం ఎట్లాంటి శ్రద్ధ తీసుకున్నామంటే, మీరు గతంలో వినిపించిన భగవద్గీతలో విషాదం ఎక్కడో చోటు చేసుకుంటోందనేది మన చెవిన పడ్డప్పుడు ఇది మొత్తం యాక్టివ్గా ఉండాలి, జ్ఞానయోగం ఏది మొత్తం యాక్టివ్గా ఉండాలి, పేతాస్ ఎక్కడా ధ్వనించకూడదనే లక్ష్యం ఏదో గట్టిగా పెట్టుకుని టీచర్ స్టూడెంట్కి ప్రీచ్ లాగా ఉండాలి. అది కాదురా, ఇది చాలా క్యాజువల్, ఎవడైనా పుడతాడు, ప్రతివాడు పుడతాడు, ప్రతివాడు పోతాడు, పుట్టడం పోవడం కామన్ రా. అయితే మనం సాధించాల్సింది ఏమిటో తెలుసా రై, పుట్టడం నీ చేతిలో లేదు, పోవడం నీ చేతిలో లేదు, రెండు కామనే, రెండు అనివార్యమే, రెండు నువ్వు తప్పించుకోలేవు, రెండు నువ్వు చేసుకోలేవు. కానీ నువ్వు ప్లాన్ చేసుకోగలిగేది ఒకటి ఉంటురావు రై, అదేమిటంటే చావు పుట్టుకల మధ్యలో ఉండే జీవిత ప్రయాణం. అది మర్చిపోయి వాడు చచ్చిపోతాడు, వీడు పుడతాడు, ఇది మాట్లాడుతున్నావు నువ్వు. ఘంటసాల భగవద్గీత పాడిన సందర్భంలో ఎక్కువ విషాదం ధ్వనించింది. అలా కాకుండా అసలు ఆయన ఒక పద్ధతిలో చేశారు. మిగతా శ్లోకాల్లో కేవలం విషాదం అనే ఆ ఛాయలు కూడా ఎక్కడ అనిపించకుండా, వినిపించకుండా, కనిపించకుండా ఒక స్టూడెంట్ టీచర్ లాగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే అతన్ని ఎంకరేజ్ చేస్తూ, ఇంకో పక్క టీచర్ స్టూడెంట్కి బోధించే ఉత్తమ గురువు, ఉత్తమ విద్యార్థికి బోధించే కర్తవ్య బోధ భగవద్గీత, ఒక మోటివేషనల్ స్పీకర్. అందుకని జాతస్య హి ధ్రువో మృత్యుః, ఆ పేతస రానివ్వలేదు. జాతస్య హి ధ్రువో, ట్యూన్ అదే, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు పరంతప. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఒక కొంచెం చెప్తూ ఘంటసాల యొక్క మనోధర్మాన్ని, గాత్రధర్మాన్ని నేను ఆవాహయామి చేసుకొని, అలా నేను నా ప్రయాణం కాబట్టి ఘంటసాలకి ఆ పాటకు నేను న్యాయం చేయగలిగాను, నాకు ఎంత గుర్తింపు వచ్చింది, ఇంత గౌరవం వచ్చింది అన్నారు. ఇప్పుడు ఇదేమో ఆయన కంపోజ్ చేసి పాడింది. ఇక్కడ ఇది మీకు ఛాలెంజ్ అనిపించలేదా? వెంటనే మీ టోన్ అదే రాగం అదే కావచ్చు, నోటేషన్ అదే కావచ్చు, బట్ టోన్ మార్చారు కదా. ఇక్కడ ఇటువంటి టోన్ అదే, మీకు ఆ ధర్మం అదే. కానీ దాన్ని అందులో పేతస్ రానివ్వకుండా అదే ట్యూన్లో, అదే రాగంలో, అదే ట్యూన్లో దాన్ని యాక్టివ్గా పాడాం. అది మీకు ఛాలెంజ్ అనిపించలేదా? దాని అది ఛాలెంజ్ ఏముంది? ఇది అంటే దీనికి ఏదో చాలా కష్టపడి ఇది ఎలా చేయాలి, మీరు మదన పడితే ఛాలెంజ్. కానీ ఇక్కడ ఏంటంటే ఛాలెంజ్ అని కూడా కాదు, దాన్ని అతిక్రమించిన వాళ్ళు అవుతారేమో కదా అనే ప్రశ్న వేయచ్చు. ఆయన అలా పాడితే మీరు ఇలా పాడారండి అని అడగచ్చు. అక్కడ చాలా రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్లో పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఒక గొప్ప మాట అన్నారు. భగవద్గీతలో గుర్తుపెట్టుకో గంగాధర శాస్త్రి, నువ్వు గత భగవద్గీతని నువ్వు స్ఫూర్తిగా తీసుకుని అదే మార్గంలో అన్నావు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎవరిని తక్కువ చేయడం కోసం మాట్లాడలేదు. భగవద్గీతలో దైన్యం కనిపించకూడదు, ధైర్యం కనిపించాలి అన్నాడు ఆయన. అదే స్ఫూర్తి మీకు? అది స్ఫూర్తి. ఖచ్చితంగా మీకు సందర్భం భగవద్గీత అంతా అధ్యయనం ఇప్పుడు ఏం లేదండి, డైరెక్ట్గా మీరు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతే మీరు అక్కడ ఎవరున్నారో వాళ్ళు ఏం చెప్తే అది వినేసి పాడేస్తారు కదా. అంతే. గతంలో భగవద్గీతలో కూడా అలాగే జరిగింది. భగవద్గీత అయితే లెట్ మీ కంప్లీట్. ఇక్కడ ఏంటంటే భగవద్గీత అసలు రికార్డింగ్కి ముందే చాలా అధ్యయనం, రీసెర్చ్ జరిగింది. దీన్ని ఎలా కంపోజ్ చేయాలి, ఎందుకు అలా కంపోజ్ చేయాలి, దాని మీనింగ్, మొత్తం భగవద్గీత ఏంటి 10 సార్లు చదివి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ముందు కర్మయోగం ఉన్నాడు 6 అధ్యాయాలు, అర్జున విషాద యోగం దగ్గర నుంచి ఆత్మ సంయమ యోగం వరకు ఉన్న 6 అధ్యాయాల్ని కర్మయోగం, 7వ అధ్యాయం 7 నుంచి 12 అధ్యాయాలు అంటే విజ్ఞాన యోగం నుంచి 12వ అధ్యాయమైన భక్తి యోగం వరకు. అది ఈ భక్తి మార్గం, భక్తి షట్కం అంటాం దాన్ని. షట్కం అంటే 6. షట్కం అంటే 6. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం దగ్గర నుంచి చివరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం వరకు ఉన్న 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం. ఇవన్నీ మీరు ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ దాన్ని గురువుల సన్నిధానంలో నీకేదో చదివితే, నీకేదో అనిపిస్తే, అది అర్థమైపోయింది అని అనుకుంటే అది కుదరదట్లా. సమాజంలో అతి ప్రసిద్ధమైన 18 భగవద్గీతలను పెట్టుకుని మనకేమర్థమైందో అర్థం చేసుకునే ప్రయత్నం ఒక లెవెల్, నెక్స్ట్ లెవెల్ నాకు ఇలా అర్థమైంది కరెక్టా కాదా అని గురువుల దగ్గరికి వెళ్ళి పుల్లెల శ్రీరామచంద్రుడు, డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, డాక్టర్ కోరాడు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు సంస్కృతంలో ద్రష్టలు, భారతదేశానికి దిక్సూచులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల చెంత కూర్చుని అలా నేర్చుకోవడానికి అన్నీ మ్యూట్ చేసాం, చుట్టూతో ఉన్న శక్తులన్నీ, కుటుంబం అనే వ్యవస్థతో సహా. అయితే ఘంటసాల భగవద్గీత శ్లోకాలు పాడినప్పుడు
కొన్ని తప్పులు దొరికాయని నేను విన్నాను. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. అది కొన్ని అంటే వాళ్ళు చెప్పకపోవడంలో ఆయన దోషం కూడా కదా. ఆయన దోషం అంటలేదు, అంటే తప్పులు దొరికాయని. అశోచ్యానన్వశోచస్త్వం, అది కరెక్ట్. అశోచ్యానన్వశోచస్త్వం. ఘంటసాల గారు పాడింది అశోచ్యానవ్యశోచస్త్వం అని పాడారు. అది ఎవరు చెప్పాలి? పక్కన వాళ్ళు అక్కడ కూర్చొని సత్యగంగా శాస్త్రి గారు ఇంకొకరు ఎవరైతే దీన్ని కరెక్ట్ చేయాలో. ఎందుకంటే ఘంటసాల గారు ఆరేటర్ ఏం కాదు కదా, ఆయన గాయకుడు, సంగీత దర్శకుడు, సంస్కృత పండితుడు కాదు కదా. ఆ పండితుడు కూర్చున్న వాడు చెప్పాలి. వాళ్ళేమో అసలు ప్రతిదీ అద్భుతం గురుగారు అద్భుతం అని చెప్పేస్తుంటే అది ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఘంటసాల గారు అమృతానికి రోజులే అసలు విషయం మర్చిపోయిన సందర్భం అది ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. అట్లాగే అంటే అన్వయం, పదచ్ఛేదం, అట్లా ఏదో కొన్ని పదాలు డివైడ్ చేయడం ఒకటి, కొన్ని ఉచ్చారణ దోషాలు కూడా అవి కొన్ని ఉన్నాయి. బట్ అన్నిటినీ సరి చేసుకున్నాం. ఇందులో అక్షర దోషం అనేది, అన్వయ దోషం అనేది ఎక్కడ కనపడదు. అంటే ఈ కనపడకపోవడానికి ప్రధానమైన కారణం ఇలా ఉండాలి, ప్రామాణికంగా చేయాలనుకుంటున్నాం. ఘంటసాల గారు వెళ్ళిపోయిన 30 సంవత్సరాల తర్వాత నాలాంటి వాడేవాడో ఒకటి పుట్టాడు పరమాత్మ అనుగ్రహం వల్ల దీన్ని కంప్లీట్ చేయడానికి. ఇదంతా సర్కిల్. ఇది గొప్ప విషయం కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రకృతి సృష్టి ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. అలాగే నా తర్వాత మళ్ళీ 1 దశాబ్దం తర్వాత, 2 దశాబ్దాల తర్వాత, కొంతకాలం తర్వాత మళ్ళీ ఎవడో పుట్టి దీని స్ఫూర్తితో ఇంకోటి ఏదో చేయాలనుకుంటాడు. దీని స్ఫూర్తితో చేయాలనుకున్నప్పుడు వాడు పాపం ఈ రీసెర్చ్ ఏమీ లేక ఇది యాజిటీస్గా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు అనుకోండి, నేను తప్పులు పాడితే ఈ దోషం అంతా నాదే అవుతుంది. మహాపాపం అది. అటు పోల్చడం పోలిక కాదు, పోల్చకూడదు, పోలిక కానే కాదు. మహాభారత కవిత్రయ మహాభారతం ఉంది, అది వ్యాసభారతాన్ని అనువాదం చేశారు. నన్నయ్య గారు ఆయన 2.5 పర్వం రాసి వెళ్ళిపోయారు. అది జరిగిన దాదాపు 200 సంవత్సరాల తర్వాత, 200 ఏళ్ళ తర్వాత తిక్కన గారు 15 పర్వాలు రాశారు. అదే నేను రాశాను అనడానికి వీల్లేదు, ఆయన లేదు కదా. గంగాధర శాస్త్రి పాడడానికి వీల్లేదు. నన్నయ్య ధర్మం ఉంటాడు, ధర్మానికి దోషం ఉండదు. అంటే నన్నయ్య గారు 2.5 పర్వం రాసి వెళ్ళిపోయారు, అంతే. అది జరిగిన 200, మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటున్నారు ఘంటసాలకి మీకు. అది అలా కాదు. కవిత్రయ భారతం నన్నయ్య గారు 2.5 పర్వం రాసి వెళ్ళిపోయారు. తర్వాత 18 పర్వాల మహాభారతం, అది 2.5 పర్వం రాసి నన్నయ్య గారు వెళ్ళిపోయారు. అది జరిగిన 200 సంవత్సరాల తర్వాత తిక్కన గారు 15 పర్వాలు రాశారు. 1700 పర్వం, ఇది ఇంకా అరపర్వం బ్యాలెన్స్ ఉంది. అది తిక్కన గారి తర్వాత 100 ఏళ్ల తర్వాత ఎర్రాప్రగడ దాన్ని పూరించారు, అరపర్వాన్ని. అప్పుడు కవిత్రయ భారతం సంపూర్ణమైంది, తెలుగు అనువాదం. అంటే ఇది 300 సంవత్సరాలు పట్టింది, ఇది 30 ఏళ్ళు పట్టింది కాలం. అది దానికి అది అంటే ఆ నన్నయ్య తర్వాత నన్నయ్యని ఒక మహాకవి మహర్షి నన్నయ్య భారత అనువాదాన్ని శ్రీకారం చుడితే తత్తుల్యమైన మరో మహర్షి తిక్కన వచ్చి దాని 15 పర్వాలు పూరించాడు. నన్నయ్య తిక్కనలకి సమానమైన వాళ్ళిద్దరు ఆత్మలాంటి ఎర్రాప్రగడ వచ్చి అరపర్వాన్ని పూరించాడు. ఇవన్నీ జరిగితే కానీ కవిత్రయ భారతం యొక్క సంపూర్ణత్వం లభించలేదు. అది లభించడానికి 300 ఏళ్ళు పట్టింది. కొన్ని వేల సంవత్సరాలు యావత్ ఇది గిరి అంత అంటారు కదా, ఈ నదులు సముద్రాలు ఉన్నంతకాలం ఆంధ్ర మహాభారతం ఉంటుంది. అలాగా ఇప్పుడు మీరు అన్నారు కదా, 30 ఏళ్ళ తర్వాత మీరు 74లో ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు చివరిలో పడింది భగవద్గీత. దాదాపు 30 ఏళ్ళ తర్వాత మీరు మొదలుపెట్టారు. 20 ఏళ్ళు 30, 40 ఏళ్ళ ఇంకోరు ఎవరికి ఆలోచన వాళ్ళకి ఇది స్ఫూర్తిదాయకంగా ఉండాలనే స్పృహతో రికార్డ్ చేసింది ఇది. ఆ భయభక్తి అది ఖచ్చితంగా అది ఇస్ రెస్పాన్సిబిలిటీ. అందుకని ఆర్టిస్ట్ కానీ ఎవడైనా కానీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు తోచినట్టు చేస్తాను అంటానికి వీలేదు. ఎందుకంటే నీకు బాధ్యతతో కూడింది. నీకు తోచినట్టు కనుక చెడ్డ పని చేస్తే దాని ప్రభావం వల్ల ఒకడు నాశనం అయితే దీని ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది, నీ వంశాలు అనుభవించాల్సి వస్తుంది. సో ఇది నాకు తోచింది అని నువ్వు గొప్ప పని చేస్తే దాని ప్రభావం ఇంకొంతమంది మీద పడితే వాళ్ళ సమాజాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళి ప్రతి క్షణం నీకే కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు సమాజంతో సహా. అంటే భయము, భక్తి, బాధ్యత. అంతే, కరెక్ట్. ఈ మూడు మోస్ట్ కరెక్ట్ యు ఆర్ రైట్. భయము, భక్తి, బాధ్యత. ఈ భగవద్గీతను ఖచ్చితంగా ఆ భయభక్తులతోనే, భయము, భక్తి, శ్రద్ధ, త్రికరణ శుద్ధి, భక్తి శ్రద్ధలు అంటారు కదా, భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధితో ఒక బాధ్యతతో దీన్ని చేసి, ఆ బాధ్యత అయితే ఏంటంటే ఈ బాధ్యత అంతటితోనే తీరిపోయిందని అనుకోకుండా
నేను చేస్తున్న పని ఏంటంటే, అది చేస్తున్న దశలో నాకు అనిపించింది, ఈ సంపూర్ణ భగవద్గీతను రికార్డ్ చేసేస్తే ఈ తెలియని సామాన్య జనం ఉన్నారే, వాళ్ళు ఘంటసాల గారు భగవద్గీతను పెట్టినట్టుగా అప్పుడేమో నిజమేరా ఇది కరెక్టే, ఘంటసాల గారు 106 శ్లోకాలే పాడారు, ఈ శవాల దగ్గర 106 శ్లోకాలే పెడుతుండేవాళ్ళం, ఇప్పుడు ఒక మహానుభావుడు మనం కరుణించి మొత్తం 700 పాడాడు, ఇప్పుడు 700 పెట్టేద్దాం అనేవాళ్ళు అనే జాతి ఒకటి తయారవుతుంది. అందుకని అసలు ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే, ఇది శవయాత్ర రీ రికార్డింగ్ క్యాసెట్ కాదు, భగవద్గీత జీవన గీత, ఇది మరణ గీత కారాదు కానివ్వకండి, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతులు వెలిగించండి. మీ బాల్య దశ నుంచే అసలు ముందు మీరు భగవద్గీత నేర్చుకుని తల్లిదండ్రులారా బాల్య దశ నుంచే పిల్లలకి నేర్పించండి. ప్రపంచం చాలా అశాంతిగా ఉంది, స్ట్రెస్ఫుల్గా ఉంది, ప్రతిదీ టార్గెట్ స్ట్రెస్ ఉన్నారు జనాలందరూ, టార్గెట్ అనే స్ట్రెస్లో పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు ఆరోగ్యవంతులు కావాలంటే భగవద్గీత వినండి. మానసిక ఒత్తిడి లేని జీవితం, ఆ ప్రశాంతమైన ఆనందమయ జీవితం మీరు గడపాలంటే భగవద్గీత చదవండి. ఇక్కడ చదవటం అంటే చదవటం, అర్థం చేసుకోవటం, ఆచరించడం అని అర్థం. అనుభవించడం, ఆచరించడం. దాని భగవద్గీత ప్రయాణంలో మీరు ఏం సాధించారు, ఏం కోల్పోయారు, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీరు సాధించారా? ఇంతకంటే సాధించడం ఏంటండి? ఈ దేశంలో మానసికంగా కాదు, నేను ప్రారంభంలో బిరుదులు గుర్తింపులు కాదు, నీ మానసిక ప్రయాణంలో మిమ్మల్ని మీరు మలుచుకోవటంలో, మీ ఒత్తిళ్లను మీరు తగ్గించుకోవటంలో, కార్యాన్ముఖులు కావటంలో, ఐహికమైన లౌకికమైన అంశాల పట్ల ఆకర్షణ గురి కాకుండా సంకల్ప బలంతో ముందుకు సాగటంలో, మీకు ఎదురయ్యే నెగిటివ్ వాటిని కూడా మీరు ఛేదించుకొని ప్రయాణం చేయటంలో మీకు భగవద్గీత ఎంతవరకు ఉపయోగపడింది కాబట్టి వాళ్ళు ఈ స్థితిలో ఉండి ఇంకా అదే మార్గంలో నడవగలుగుతున్నా. ఇది ఏకవాక్యంలో అది నేను అత్యంత గొప్పగా ఆనందించి, మీరు ఇప్పుడు అవార్డులు అన్నారే, అవార్డులు అనేవి లౌకికమైనవి. నేనేమంటానంటే ఎవరి అవార్డు కంటే ఇవన్నీ తక్కువ అవార్డులు అంటే, ఈ ప్రపంచం మొత్తం మీద హిందూయిజం అన్నాం అనుకోండి, సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మీయులు ప్రపంచవ్యాప్తంగా కనుక నిండిపోయి ఉంటే వాళ్ళందరిలో నుంచి ఒక్కడిని ఎంచుకుని భగవద్గీత మొత్తం నువ్వు పాడి నీ జీవితం అంతా దీని ప్రచారానికి నీ జీవితం అంకితం చెయ్యి అని పరమాత్ముడు నన్ను ఎంచుకున్నాడంటే అసలు ఇంతకంటే జీవితానికి మించిన అవార్డు ఏమన్నా ఉంటుందా? కృష్ణుడు నన్ను ఎంచుకోవడం కంటే అవార్డు ఏమన్నా ఉంటుందా? ఎంపిక చేసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన ఎంపిక చేసుకుంది, మనదేం కాదు. ఇప్పుడు సో ఈ ప్రచారంలో నేను అన్ని దేశాలు తిరగటం, ఈ ప్రచారానికే నా జీవితం అంకితం చేయటం, ఇది నేను 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 భాగ్యంగా భావిస్తాను. భగవద్గీతను సంపూర్ణంగా ఇంకా భగవద్గీత గొప్పతనం ఏమిటంటే, మీ మానసిక పరిణితిని బట్టి ఆయా సమయాల్లో ఆయా అర్థంతో మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అసలు మీరు అనుభవించారా? అది ఖచ్చితంగా అనుభవించాను. నేను చాలా చోట్ల కూడా చెప్పాను. నేను భగవద్గీత రికార్డింగ్ సమయంలో నేను అనేక నెగిటివ్ ఫోర్సెస్ నేను విని అసలు చాలామంది భయపెట్టేశారు కూడా. ఘంటసాల గారు పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావు, నువ్వు కూడా అన్నవాళ్ళు. ఇట్లా అసలు మీరు భారతం ముట్టుకుంటే చాలా డేంజరు, ఇంట్లో ఏమంటారు, కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్న రణరంగం అసలు బొమ్మ పెట్టుకుంటేనే మీ ఇంట్లో అందరూ కొట్టుకుంటుంటారు, నీకు ఎక్కడ శాంతి ఉండదు, ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేనేం అట్లా ఏమి పోయే ముందు ఏదో చేసిపోదాం అని చెప్తుండేవాడిని. మంచి పని చేసిపోదాం, దానికి పోతే ఏమిటి? నీకు దీర్ఘ జీవితం కావాలా, దివ్య జీవితం కావాలా? శంకరాచార్య ఎప్పుడు పోయారు? ఆయన 32, వివేకానంద 39. ఏంటది? ఎంత కాలం కాదు ఇంపార్టెంట్, నువ్వు చేసే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అది లోకహితం కదా, అది లోకహితం, శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు సడన్గా నేను ఉన్నట్టుండి నేను పైకి వెళ్ళిపోయినా నేను ప్రపంచానికి అందించిన భగవద్గీత ఉంది కదా. ఈ భగవద్గీత విశేషం ఏమిటంటే, మేము ఇది కూడా రీసెర్చ్లోంచి ఇప్పుడు నేను చేశానని గొప్పతనం ప్రదర్శన, అసలు అది ఆ యాటిట్యూడ్తో నేను ఎప్పుడు మాట్లాడను. ఇది మేము దీని ముందు రీసెర్చ్ చేసాం, భగవద్గీత ఎందుకు చేయాలి, నేను గాయకుడిని కాబట్టి రికార్డ్ చేసేయాలా, లేకపోతే దీనికి అవార్డ్స్ కోసం రికార్డ్ చేయాలా? కాదు, అలా చేసింది కాదు. ఇదేంటంటే హిందువులు కూడా భగవద్గీత చదవటలేదు, చదవడానికి వాళ్ళ భాషే రావటలేదు, పుస్తకాల్లోంచి తెలుగే తీసేశారు, ఇంకా సంస్కృతం అర్థం కావడం అనేది ఇంకా దుర్లభం. ఇలాంటి స్థితిలో భగవద్గీత అసలు ముందు సనాతన ధర్మీయులకు కూడా, హిందువులకు కూడా భగవద్గీత లభ్యం కాని స్థితిలో, అంటే భగవద్గీత వాళ్ళ దగ్గర లేని స్థితిలో, ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉందనేది ప్రశ్న. ఉంటే ఎంతమంది చదువుతున్నారు? మిగిలిన భాషల్లోకి తీసుకెళ్తున్నారు దీన్ని. మేము అట్లా ఈ పాయింట్ పూర్తి చేసి అందులోకి వస్తాను. సో అందుకని దీన్ని రికార్డెడ్గా కనుక ప్రపంచానికి అందిస్తే మీ ప్రయత్నం లేకుండా, మీరు కారులో వింటుంటారు, నెట్లో వింటారు, ఇవాళ ఉన్న టెక్నాలజీలో మీకు భగవద్గీత ఈజీగా అందుబాటులో ఉంటుంది. అందుకు రికార్డ్ చేయాలనే సంకల్పంతో అలా
రీసెర్చ్ చేసి రికార్డ్ చేసాం. దీన్ని ప్రస్తుతం మేము ఇంగ్లీష్లో రికార్డింగ్ పార్ట్ అయితే పూర్తయింది. దీనికి ఇంకా మనకి నిధులు కావాల్సి ఉంది. దానికి మన ఛానల్ నుంచి కూడా ప్రపంచాన్ని అర్థిస్తున్నాం. ఎవరన్నా మీ పేరు మీద మీరు దీన్ని మొత్తం సంపూర్ణ భగవద్గీతని, దిస్ ఈజ్ ఆల్సో వరల్డ్స్ ఫస్ట్ మ్యూజికల్ భగవద్గీత విత్ ఇంగ్లీష్ మీనింగ్. అది మీరు సంస్థల తరపు నుంచి మీరు చేయాలనుకున్న, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు చేయాలనుకున్న, ఆ ప్యాక్ మీద మీ పేరో, మీ కంపెనీ ఎంబ్లమో, మీ తల్లిదండ్రుల పేరు మీరు చేయాలనుకున్న, మీ పిల్లల పేరు మీరు చేయాలనుకున్న, మీ తాత ముత్తాతల పేర్లు మీరు చేయాలనుకున్న శాశ్వతంగా నిలబడిపోతుంది. ఇంగ్లీషు రికార్డింగ్ పార్ట్ వరకు సిద్ధంగా ఉంది. మనని సంప్రదిస్తే ఆ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఏదో చెప్తాం. దానికి అది చేయగలిగితే తర్వాత కార్యక్రమాలకి ప్రభుత్వాల సహకారం కూడా ఉండాలి కదా. ప్రభుత్వాల సహకారం అన్నది అది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు సనాతన ధర్మ ప్రచారంలో ఉన్నారు. వాళ్ళు ఎవరో దొరకాలి. మరి వాళ్ళు అంటే ఇప్పటి వరకు ఏమీ లేదు. అంటే దీని గురించి తెలియని వాళ్ళు లేరు. అంటే మొదటిదాకా మరి కిషన్ రెడ్డి మన తెలుగువాడు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అందరికీ తెలుసు, వాళ్ళకి చెప్తూనే ఉన్నాం. కానీ అది ఏది జరగలేదు. అది సమయానికి జరుగుతుందేమో చూడాలి. అయితే మొత్తం ఓవరాల్గా మీ సంగీత ప్రయాణాన్ని గమనిస్తే కేంద్ర సంగీత నాటక అకాడమీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. సంగీతజ్ఞులకి, సంగీతంలో సంపూర్ణంగా ప్రయాణం చేసే వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప ప్రతిష్టాత్మక పురస్కారము మీకు ఇవ్వడానికి కారణము ఈ శ్లోకాలని మీరు స్వరపరచటము, శాస్త్రీయమైన సంగీత రాగాలతోటి, శాస్త్రీయమైన సంగీత విధానంతో స్వరపరచటము, పాడటము అని ఒక గొప్ప ప్రాజెక్టుని మీరు సంపూర్ణంగా చేసి లోకానికి అందించడం వల్ల సంగీత నాటక అకాడమీ వారి యొక్క సంగీత పురస్కారం మీకు అందిందని మనం అన్వయం చేసుకోవచ్చు. అది నిజంగా కూడా అదే వారు నాతో చెప్పింది కూడా అదే. ఈ మధ్యన వచ్చిన 2 అవార్డ్స్, ఒకటేమో సంస్కృతాన్ని ఏమంటారు ఆ ప్రాంతీయ భాషలోకి దాన్ని అనువదించడం ద్వారా సంస్కృతాన్ని, మన జాతి సంస్కృతిని పరిరక్షించిన నేపథ్యంలో మేము అవార్డుని అందజేస్తున్నామని గౌరవ డాక్టరేట్ ఇచ్చినప్పుడు మహర్షి పాణిని సంస్కృత యూనివర్సిటీ వాళ్ళు సంస్కృతాన్ని మీరు ఇట్లా దీన్ని రికార్డ్ చేసి తర్వాత తరాల వాళ్ళకి మీరు అంకితం ఇస్తూ అందజేస్తూ ప్రచారం చేస్తున్నందుకు అది వాళ్ళు చెప్పింది. వీళ్ళు మన దేశపు మాతృభాష అయిన సంస్కృతాన్ని మీరు స్వరబద్ధం చేసి నిక్షిప్తం చేసినందుకు, గానం చేసినందుకు ఇస్తున్నామని వీళ్ళు చెప్పారు. స్వరము, గానము ఓవరాల్గా పాణిని మధ్యప్రదేశ్ పాణిని సంస్కృత విశ్వవిద్యాలయం వాళ్ళేమో భాషా సాహిత్యాలకు మీ సేవకు గుర్తించినట్టు గౌరవించి డాక్టరేట్ ఇచ్చినట్లు, వీళ్ళేమో సంగీతము, కళలు ఈ రెండింటికి ఆ సేవకు గుర్తించి గౌరవించినట్లుగా మనం అన్వయించుకొని ఆనందించాలి. ఈ స్ఫూర్తితో మీరు ఇంకా ముందుకు సాగాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు పొందాను, ఆయన నన్ను నడుపుతున్నాడనే విశ్వాసంలో మీరు ఉన్నారు కాబట్టి సో భగవద్గీత మొత్తం ప్రపంచమంతా వినిపించాలని ఒక లక్ష్యంతో, ధ్యేయంతో మీరు ఉన్నారు. అది అద్భుతంగా సాగుగాక. నమస్కారం. జై శ్రీకృష్ణ. నమస్కారం.